నిన్నటి రోజున సర్వారుణ అన్న నామం గురించి మీతో కొంత మనవి చేసి ఉన్నాను. ఇవాళ అన్నాము అంటే మీకు నేను చెప్పాను, ఇవాళ అన్నాం అంటే ఇవాళన్నారని కాదు, వాళ్ళన్నది ఇవాళ అనుసంధానం చేస్తున్నాము అని. వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తూ అనవద్యాంగి అని పిలిచారు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే లలితా సహస్రనామ స్తోత్రాన్ని మీకు ఒక విషయం ద్యోతకం అవుతుంది. అమ్మవారి యొక్క ఎరుపుతనం గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఎన్నో మాట వచ్చింది ఎరుపు గురించి, మూడో మాట వచ్చింది. ఎందుకంటే లలితా సహస్రం ప్రారంభం చెయ్యగానే ఏమని మొదలుపెట్టారు? శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత అన్నారు. ఉద్యద్భాను సహస్రాభ అన్నప్పుడు కోటి సూర్యులు ఉదయిస్తే ఎటువంటి కాంతి ఉంటుందో అటువంటి కాంతితో అని మొదలుపెట్టారు. అప్పుడు ఎరుపు వచ్చింది. తర్వాత మళ్ళీ ఏం చెప్పారు? ఆ తర్వాత 4 బాహువులు చెప్పారు. చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచదన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండల. మళ్ళీ ఎప్పుడు చెప్పారు ఎరుపు కాంతి? 4 చేతులు 4 ఆయుధాలు చెప్పేశాక మళ్ళీ ఎరుపు చెప్పారు. మళ్ళీ అక్కడి నుంచి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కబరీబంధం చెప్పడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి ఎరుపు కాంతి గురించి ఏమైనా చెప్పారా? ఇక చెప్పలేదు. ఇక చెప్పకుండా కిందకు వచ్చేసారు. పాదములు కూడా దాటిపోయిన తర్వాత, అమ్మవారి యొక్క నడక కూడా దాటిపోయిన తర్వాత, సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ ఇవన్నీ దాటిపోయిన తర్వాత సర్వారుణ మళ్ళీ ఎరుపు చెప్పారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట అంటే లావణ్యలహరి పూర్తయింది కాబట్టి ఇప్పుడు వసిన్యాది దేవతలు మీకు ఒక పెద్ద హెచ్చరిక చేస్తున్నారు. నువ్వు పురస్చరణ చేశావా? నువ్వు ఏం తెలుసుకున్నావో, నువ్వేం చూస్తున్నావో నువ్వు ఒక్కసారి వెనక్కి తిప్పి చూసుకున్నావా? నీకు అర్థమైందా? అసలు లలితా సహస్రనామ స్తోత్రము యొక్క వైభవమంతా ఎరుపుతోటే ఉంది. ఎందుకని? ధ్యాన శ్లోకం తీసుకున్నారనుకోండి, సింధూరారుణ విగ్రహాం ఎరుపుతో మొదలు, అరుణాం కరుణాతరంగితాక్షీం ఎరుపుతో మొదలు, 3 మాటలు ఎరుపు. అమ్మవారు ఎరుపు, అమ్మవారి ఆభరణములన్నీ ఎరుపుతో చెప్పబడినటువంటి ఉపమానములు అన్నీ ఎక్కువగా పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అంటూ పద్మరాగమణులు ఎరుపు. ఇలా ఎక్కువగా ఎరుపే చెప్పారు. ఆ ఎరుపు ఎందుకు వాడవలసి వచ్చింది? అమ్మవారికి అనేక రంగులు ఉన్నాయి, ఒక్క రంగు కాదు. గౌరీదేవి పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగులో ఉంటుంది. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని. నారాయణి నల్లగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క రంగు ఉంది. లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది. నిజంగా వాళ్ళు మనలాగే పుట్టినప్పుడు ఆ రంగులతో ఉన్నారని కాదు, ఆ రంగు చేత ఒక సంకేతం ఉంటుంది. లలితా పరాభట్టారికా స్వరూపానికి ఎరుపే ఎందుకు చెప్తారు అన్న విషయాన్ని గురించి నేను నిన్నటి వరకు కూడా మీతో ప్రస్తావన చేస్తూ వస్తున్నాను. ఎందుకు ఆ ఎరుపు చెప్తూ ఉంటారు, ఎన్ని కోణాలలో ఆ ఎరుపు ఆవిష్కరింపబడుతుంది అన్నది నేను ఈ ఉపన్యాసాలు ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఎన్ని కారణాలో మీకు చూపించడం జరిగింది ఆ ఎరుపుకి. నిన్నటి రోజున కూడా నేను సర్వారుణ అని చెప్పినప్పుడు మీకు నేను ఆ ఎరుపుకుండేటటువంటి వైభవం ఏమిటి అన్నది చెప్పాను. ఇప్పుడు ఏమన్నారు? ఆ సర్వారుణ దాటగానే అనవద్యాంగి అన్నారు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం గురుముఖత నేర్చుకోవాలనడానికి, రహస్యనామ స్తోత్రం అనడానికి కారణం అదే. నిన్ననండి మీరు చెప్పారు ఏదో ఎరుపు గురించి, మాకు జ్ఞాపకం లేదండి ఆ విషయం అన్నారనుకోండి. అంటే లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానము మీ యొక్క జీవితములో అనుష్ఠాన పర్యంతములోకి రావట్లేదు అని గుర్తు. అందుకని మీకు ఆ ఎరుపు గుర్తులేదు. ఆ ఎరుపు మిమ్మల్ని ఏమీ కదపలేకపోయింది. ఆ ఎరుపు మీ మీదేమీ ప్రభావం చూపించలేకపోయింది. ఇప్పటికి అమ్మవారు 3 సార్లు ఆ ఎరుపు రంగు గురించి చెప్పారు. 3 సార్లు ఎరుపు రంగు గురించి చెప్తే నేను 3 సార్లు దాని మీద చాలా విశేషంగా కొన్ని గంటల కొలది ఆ ఎరుపు రంగు గురించి చెప్పాను.
చెప్తే ఇందులో ఏ ఒక్క విషయంలోనైనా ఎరుపు రంగుకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమి అన్నది జ్ఞాపకం ఉందనుకోండి మీకు, దాన్ని మీరు సమన్వయం చేసుకోగలిగారనుకోండి, అది సామాన్యమైన ఎరుపు కాదు. ఆ ఎరుపు వెనకాతల చాలా తాత్విక రహస్యములు దాగి ఉన్నాయి. అందుకని అమ్మవారు ఎరుపు రంగులో ఉంటుంది, కాంతి ఎరుపుగా ఉంటుంది అని నేను మీకు మనవి చేసి ఉన్నాను. నేను నిన్నను కూడా మీకు 3-4 కోణాల్లో ఆ ఎరుపు రంగుని చూపించి భీష్మ వృత్తాంతం వైపుకి వెళ్ళాను. కాబట్టి ఆ ఎరుపు అర్థమైతే మీరు ఒకసారి లలితా సహస్రనామ స్తోత్ర వైభవమును ఆ ఎరుపు రంగుని ముందు లోపల బాగా పట్టుకున్నట్టు లెక్క. అది పట్టుకున్నారనుకోండి, ఉత్తర క్షణంలో మీ జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశకత్వం వచ్చినట్టే. అంటే ఇన్ని జన్మల తర్వాత వాడు పాత్రుడయ్యాడు. లలితా సహస్రంలో ఎరుపు రంగు యొక్క గొప్పతనం ఏమిటో వాడికి అర్థమైంది. అయిన మరుక్షణంలో, అది మిమ్మల్ని పట్టుకున్న మరుక్షణంలో మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మీ జీవితం యొక్క ప్రవర్తన యందు ఒక మార్పు వస్తుంది. కాబట్టి సర్వారుణ, ఇప్పుడు తర్వాత ఏమంటున్నారు? అనవద్యాంగి. సర్వారుణ నవద్యాంగి అని ఉన్నప్పుడు ఆ శబ్దం ఉంటుంది, అందుకని ఇలా గుర్తు వేస్తారు. నవద్యాంగి అనకూడదు, అనవద్యాంగి. అనవద్యాంగి అంటే అమ్మవారి యొక్క శరీర అవయవముల యొక్క పొందికను సౌష్ఠవమును మనం పరిశీలనం చేసినప్పుడు ఏ అవయవము కూడా మీరు విమర్శించడానికి వీలుగా కానీ, ఇలా ఉండకుండా ఇలా ఉంటే బాగుండేది అని మీరు అనుకోవడానికి కానీ అవకాశము ఉండని రీతిలో ఉంటుంది. మీరు ఏ అవయవం చూడండి, అమ్మవారి అవయవాలలో కేశాది పాదాది పర్యంతం తల దగ్గర నుంచి పాదాల వరకు చూసేటప్పుడు అమ్మవారి ఈ అవయవం ఇలా ఉండకుండా ఇంకా ఇలా ఉంటే బాగుండేదని మీరు చెప్పడానికి ఏముండదు. ఏ అవయవానికి ఆ అవయవమే అందం. ఇది బాహ్యార్థం. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. అందుకే నేను తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను, బాహ్యార్థానికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాను, అంతరార్థాన్ని వివరణ చేయడానికే నేను ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ ఉంటాను. అనవద్యాంగి అని పిలిచినప్పుడు మీరు లలితాపరాభట్టారిక స్వరూపాన్ని మీరు ఒక్కసారి లోపల చూశారనుకోండి, అది చిదగ్నికుండ సంభూత, లేదు అమ్మవారిని ఇలా చూశారు. చూసి ఇప్పుడు అమ్మవారిని చూసి ఒకసారి తల దగ్గర నుంచి పాదాల వరకు చూసి అన్నారు, చాలా బాగున్నావమ్మా, ఏం వంక పెట్టడానికి లేదు, నీ అవయవాలన్నీ చాలా బాగున్నాయి అన్నారు. ఇప్పుడు అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అని నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు అది ఏమైంది అంటే, మీరు ఒక పొగట్ట పొగిడితే అబ్బా చాలా బాగున్నావమ్మా అంటే ఆవిడ చాలా పొంగిపోయే తత్వం ఉన్నది, అంతే కదండి కదా. రెండోది ఒకటి ఆలోచించండి, నాకు బాగున్నది మీకు బాగుండాలని ఎక్కడుంది? మీరు చూడండి, లోకంలో ఒక విచిత్రమైనటువంటి విషయం ఉంటుంది. పెళ్లిపీటల మీద కూర్చుంటారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఆశీర్వచనం చేయడానికి వస్తారు. ఒక ఆయన అంటాడు, చాలా అందంగా ఉన్నారండి, తగునీ చక్రి విదర్భరాజసుతకున్ తథ్యంబు వైదర్భియున్ తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యమీ ఇద్దరిన్ తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహ తారాతి అయి, వీళ్ళిద్దరూ భలే ఉన్నారండి అంటాడు. ఈ పక్క ఆయన అంటాడు, పిల్ల బాగా తెలుపండి, పిల్లాడు కొంచెం చామంచాయి అంటాడు. ఆ పక్కనున్న ఆయన అంటాడు, చామంచాయిగా ఉన్న పిల్లాడి యొక్క కాంతి చూడండి ఎంత బాగున్నాడో, ఆ జ్యుతి చూడండి, ఆ పిల్లాడి గుణాలు చూడండి, అతని చదువు చూడండి, ఎంత వినయమైన కుటుంబంలోంచి వచ్చాడో చూడండి, ఎంత మంచి కుటుంబం అండి ఆ కుటుంబం. అటువంటి కుటుంబంలో పుట్టాడు ఆ పిల్లాడు. ఆ పిల్లాడితో పోలిస్తే ఆ పిల్లంత పెద్ద చదువు చదువుకోలేదు, ఆ పిల్లాడు చదువుకున్నంత గొప్ప కాలేజీలోనూ చదువుకోలేదు. నిజానికి ఆ పిల్లవాడి యొక్క గుణములు, ఆ పిల్లవాని యొక్క కుటుంబం యొక్క వైశిష్ట్యాన్ని, ఉన్నతిని ఆలోచిస్తే ఈ పిల్ల తల్లిదండ్రులు అంత పెద్ద ఉన్నతి కలిగిన వాళ్ళు అని చెప్పడానికి అవకాశం ఏం లేదండి అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, లేదులేండి మీకు తెలీదు, వాళ్ళకన్నా వీళ్ళే చాలా ఉన్నతులండి అంటాడు. అంతేకాని సభంతా ఒక్క మాట మీద ఉంటారని మీరు అనుకుంటున్నారా? ఒక పెళ్ళికి వెడితే ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు విషయంలో సభకు అంగీకారం ఉండదు. పిల్లాడి కన్నా పిల్ల బాగుందనేవాడు, పిల్ల కన్నా పిల్లాడు బాగుందనేవాడు. అసలు పెళ్లి చూపులన్నంత చిత్రమైన సబ్జెక్టు ప్రపంచంలో ఉండదు. అంగుళాలు కూడా కొలుచుకుంటారు. మా వాడు ఇంత పొడుగు, మీ అమ్మాయి ఇంత పొట్టి, ఇంత పొట్టి ఇంకొక అంగుళం ఉంటే బాగుండేది, ఇంకో 2 అంగుళాలు ఉంటే బాగుండేది. గుణములకు కాదు ప్రాధాన్యత.
ఇంకొక 2 అంగుళాలు ఉంది, నిన్ను ఓల్డ్ హోమ్లో జాయిన్ చేస్తుంది, ఏమిటి నీకు సంతోషం? ఇంటికి వచ్చి మామగారు ఎందుకని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడుతుంది, ఆ 2 అంగుళాలు నిన్ను రక్షిస్తాయా? అంటే మనకు అక్కర్లేని విషయాలన్నీ ఇవే. ఇవాళ మనం కూడా చాలా బాగా చెప్పాడనే వాళ్ళు ఉంటారు కొంతమంది మధ్యవర్తులు, వాళ్ళు చెప్పేది ఇదే. పిల్ల కొంచెం పొడుగుంటే బాగుండేదండి, పిల్ల పొడుగైపోయిందండి అనేవాడు, పిల్ల కొంచెం పొట్టిగా ఉందండి అనేవాడు. అక్కర్లేని విషయాలు, అసలు వైదిక ధర్మాన్ని వదిలేశారు. ఈ పిల్లాడు కలిస్తే ప్రస్థానం ఎలా చేస్తారు అది ఆలోచించేవాడు ఎవరు. వీళ్ళిద్దరికీ మనసులు కలుస్తాయా? ఈ పిల్లడి వెనకాతల ఉన్నటువంటి కుటుంబం యొక్క సంస్కారం ఏమి, అది అసలు ఆస్తి. ఎటువంటి సంస్కారం ఉన్నవాళ్ళు. కాబట్టి మనకేం బెంగలేదు మన పిల్లనివ్వడానికి, ఆ సంస్కారం ఒక్కటి చాలా ఆ కుటుంబాన్ని మనకి. కాబట్టి నువ్వు ఏమీ అడగక్కర్లేదు, నీ పిల్లనిచ్చేయచ్చు. అలాగే ఆ కుటుంబానికి ఎంత వస్తుంది అడగలేదు, నీ పిల్లాడికి చేసేసుకోవడానికి ఇష్టపడ్డావు. ఇది సంస్కారం. ఇది వాళ్ళిద్దరి ప్రస్థానం బాగుంటుందనడానికి సూచన. అంతేకాని నువ్వు అవయవాల్ని చూసి ఇవాళ బాగున్నాయని, అందం చూసి ఇవాళ బాగుందని, పొడుగు చూసి బాగుందని నువ్వు పెళ్లి చేసుకుంటే ఎవడి అవయవాలు ఎవడు తెచ్చుకున్నాడు? ఇవాళ అవయవాలతో ఉన్నవాడికి రేపు ఏదన్నా ఒక అవయవాన్ని తీసేయవలసి రావచ్చు. లేదా లోకంలో అలాంటి వాళ్ళు? అప్పుడు వదిలేస్తావా అవయవం లేదని? అవయవాలతో రాలేదే, నీ అవయవాలు నువ్వు తెచ్చుకున్నవేం కాదు, ఈశ్వరుడు ఇచ్చాడు. చిన్నప్పుడు ఆవిడకి గొప్ప నడుబడి ఉంటే నీకేమి సంబంధం అవయవాలతో? ఏదైనా కొద్దిగా తేడా ఉంటే నువ్వు ఎందుకంత బెంగ పెట్టుకోవాలి? దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీతో కలిసి ప్రస్థానం చేయగలదా, నీతో కలిసి నడవగలదా, అదే నీకు కావాల్సింది ప్రధానంగా. కాబట్టి ఒక్కొక్కరి దృష్టికోణం ఒకలా ఉంటుంది. కానీ ఇప్పుడు మీ అందరికీ నేను అమ్మవారిని చూపించి అమ్మవారి అవయవాలు ఎలా ఉన్నాయన్నాను అనుకోండి, ఒక్కళ్ళు లేచి ఆవిడ కంఠం అంత బాగోలేదండి అనేవాళ్ళు ఉంటారండి? అనరు. ఎందుకనరు మీరు? అంటే మీకు భయం. నేను యథార్థం చెప్తాను, భక్తి కన్నా మీకు భయం ఎక్కువ. ఎందుకు అనరంటే, ఏమండి బాబు ఆవిడ కంఠం బాగోలేదంటే ఏ ఉపద్రవం వస్తుందో మనకి ఎందుకు వచ్చింది కాబట్టి ఓ నమస్కారం. అబ్బో ఎంత బాగుందండి, చాలా బాగుంది అమ్మవారని ఓ నమస్కారం పెట్టొచ్చు. నిజానికి ఒక్కొక్కసారి చూసినప్పుడు ఏమంటారంటే బాబోయ్ అలా ఉంది ఏంటండి అని మనసులో ఉంటుంది. కానీ అయ్యి బాబోయ్ అమ్మవారండి ఓ నమస్కారం. మీరు యథార్థంగా ఆలోచించండి. ఇప్పుడు మీరు నిజంగా అది పొగుడుతున్నారని చెప్పడానికి ఆస్కారం లేదు. 2, మీరు నిజంగా పొగిడితే పక్కవాడు పొగడాలని నియమం లేదు. ఒప్పుకుంటారా మీరు ఈ పరిమితి? మీకు నచ్చింది పక్క వాళ్ళకి నచ్చాలని లేదు. ఒక ఆయనకి ఎరుపు రంగే ఇష్టం ఉండదండి అసలు. ఒక ఆయనకి ఎరుపు మీద ద్వేషం. ఎరుపు ఏమిటండి, అలా ఎర్రగా ఉంటే బాగుండదండి అంటాడు ఆయన. ఆయన చామంచాయే మంచి గుణం అండి అంటాడు. ఏమిటండి ఎర్రగా ఉంటే ఆ ఎండలో కెడితే బుగ్గలవన్నీ ఎర్రగా అయిపోతాయండి బాబు. వాళ్ళని అక్కడి నుంచి మనం ఏదో కష్టపెట్టేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ ఎర్రటమ్మాయి కానీ పక్కన ఉంటేను ఎర్రటమ్మాయిని చేసుకోకూడదు అంటాడు. అప్పుడు పైకి దండం పెడతాడు కానీ అబ్బో ఎర్రగా ఉంది ఏంటండి ఈవిడ, ఖాళీ అయితే బాగుంటుంది నల్లగా అంటాడు. అంటే మీ మనసుకి కొన్ని పక్షపాతాలు ఉన్నాయి. ఆ పక్షపాత దృక్కోణంలో ఆలోచించినప్పుడు మీకు అమ్మవారు యథార్థంగా అందంగా ఉన్నట్టు కనపడాలన్న నియమం లేదు. కానీ మీరు ఎందుకు నమస్కారం పెట్టి బాగుందంటున్నారు? మీరు భయం చేత అంటున్నారు, లేదా ఇంకో మెట్టెక్కితే భక్తితో అంటున్నారు. సరే ఇది అలా ఉంచండి. పోనీ కొంత పరిమితి వచ్చింది. 3, మీరు ఒకవేళ ఆవిడ్ని రోజు అమ్మ నువ్వు ఎంత అందంగా ఉంటావో, అమ్మ నీ అవయవాలు ఎంత అందంగా ఉంటాయో, అసలు తల దగ్గర నుంచి పాదాల వరకు నీకు వంక పెట్టడానికి లేదమ్మా, నువ్వు ఎంత బాగుంటావమ్మా ఎంత బాగుంటావమ్మా అని మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళానండి మీరు రోజును. నువ్వు నోరు మొయ్యి, ఏమిటా మాటలు? ఏమిట్రా నేను బాగుండడం ఏమిట్రా నీకు? తల దగ్గర నుంచి పాదాల వరకు చాలా బాగుంటావు, నీ అవయవాలన్నీ చాలా బాగుంటాయమ్మా, ఎక్కడా అసలు దాన్ని వంక పెట్టడానికి లేదమ్మా, ఏ అవయవానికి అవయవం ఎంత బాగుందమ్మా, ఎంత సౌష్ఠవంగా ఉంటావమ్మా. ఏమిట్రా మాటలు? ఇంకొక్కసారి నీ నోటి వెంట ఇలాంటి మాట వచ్చిందంటే ఖబర్దార్ అంటుంది తల్లి. తల్లి భౌతికమైనటువంటి అందము కొడుకు చేత కీర్తింపబడదు. కొడుక్కి అందంగా కనపడాలని తల్లి కోరుకోదు. మీరు అంగీకరిస్తారా? అంగీకరించరా? లేదా తల్లి కోణంలో మీరు రండి, మా అబ్బాయికి నేను అందంగా కనపడాలండి, అందుకని ఆఫీస్ నుంచి వాడు వచ్చేటప్పటికి నేను పువ్వులు అవి పెట్టేసుకొని సిద్ధంగా ఉంటానని లోకంలో ఏ తల్లి అయినా అంటుందా?
అందం. మరి ఈ నామం ఏమిటండి? నేను నిజాయితీగా ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. నేనేమి మనసులో వంక పెట్టడానికి ఈ మాట అంటలేదు. చాలా ధైర్యంతో నేను మిమ్మల్ని ఈ ప్రశ్న వేస్తున్నాను. మరి ఈ నామానికి అర్థం ఏమిటి? అనవద్యాంగి అంటే అమ్మ నీ అవయవాలు వంక పెట్టడానికి వీల్లేదు, మీరు చదివేస్తున్నారు అలాగా అంటే అమ్మవారిని మీరు స్తుతి చేస్తున్నారా? అమ్మవారి మనసు ఖేదపడుతుందా ఈ నామానికి? ఏట్రా పిల్లాడి మాటలేంట్రా రోజు వచ్చి రోజు అనవద్యాంగి అనవద్యాంగి అంటుంటాడు, ఏమిటి నామం? పోనీ ఏమంటే మేమేం రాయలేదు కదా, అది మేము రాసి మీకు ఇచ్చి ఓ శ్లోకంలో పెట్టండి కోటేశ్వరారు అంటే మీరు పెడితే మా తప్పు, మేమేం అనలేదు మహాప్రభు, మీరు రమ్మన్నారు లలితా సహస్రం ఇంద్రగారిని బోర్డు పెట్టారు మేము వచ్చాం, అది వశిన్యాది దేవతలు చెప్పారని మీరే చెప్పారు మాకు, అందులో అనవద్యాంగి ఉందన్నారు మేము వింటున్నాం, మధ్యలో మమ్మల్ని చొక్కాలు పట్టుకుంటారేంటి, ఇందులో అలా ఎందుకంటాం అలా ఎందుకంటే మేము అన్నామా అంటారు మీరు, నాకు తెలుసు. మరి వశిన్యాది దేవతలు ఎందుకన్నారు అంటే వశిన్యాది దేవతలైనా ఏమంటారు? మేమన్నాం ఏమిటా? అన్నామంటే నోటి వెంట వాక్కు వచ్చిందంటే అమ్మవారి అనుగ్రహం వాక్కు వస్తే, కాబట్టి మేమనలేదు ఆవిడే అనిపించింది అంటారు. మరి అమ్మ నువ్వెందుకు అనిపించావు? నీకేమర్థమైందిరా లలితా సహస్రం? ముందు నుంచి ఏం చెప్పావు? వెనక్కి వెళ్ళంటుంది అమ్మవారు. అందుకే చెప్పా ఈ నామాలు వెనక్కి తిరిగి చూసే నామాలు అని చెప్పాను నేను. మీరు అమ్మవారి యొక్క అవయవాల్ని చూసినప్పుడు కింద నుంచి పైకి చూసారా, పైనుంచి కిందకి చూసారా? లలితా సహస్రంలో పైనుంచి కిందకి కదండి ఇన్నాళ్ళు మీరు వింటున్నది, కేశాది పాదాది పర్యంతం వింటున్నారు. నేను ఒక ఆయన్ని కేశాది పాదాది పర్యంతం వర్ణించండి అన్నారనుకోండి, మీరు ఏమంటే ఈయన్ని చూస్తూ ఈయన ఎలా ఉన్నారో పైనుంచి కింద వరకు చెప్పండి అన్నారనుకోండి. అంటే నేను ఆయన్ని చూస్తూ అలా ఆయన జుత్తు చక్కగా అలా ఉంది, అందంగా ఉంది, ఆయనకి విశాలమైన నుదురుంది, కోటేరు లాంటి ముక్కుంది, ఆయనకి కళ్ళు చాలా ప్రసన్నంగా ప్రశాంతంగా ఉన్నాయి, కోపం లేదు, చిరునవ్వుతో ఉన్నారు, కొద్దిగా పళ్ళు కనపడుతున్నాయి, శ్రీకారాల లాంటి చెవులు, ఇది కదండి నేను చెప్పాలి. మీరు కేశాది పాదాది పర్యంతం చెప్పండి అంటే నేను అవయవ వర్ణనం ఎక్కడ మొదలు పెట్టమని మీరు నాకు చెప్పినట్టు తల దగ్గర మొదలెట్టండి అని చెప్పారు. కేశాది పాదాది పర్యంతం అంటే అవయవాల్ని చెప్పడం అక్కడ మొదలైంది, అవయవాల అందం. అమ్మవారి అవయవాల గురించి చెప్పేటప్పుడు ఎక్కడ మొదలెట్టారు మీరు? తల దగ్గర మీరు మొదలు పెట్టలేదు, ఎక్కడ మొదలు పెట్టారు? చతుర్బాహు సమన్విత, బాహువులతో మొదలెట్టారు. బాహువులతో మొదలుపెట్టి తర్వాత చేతులు చెప్పి, చేతుల్లో ఆయుధాలు చెప్పి, ఆయుధాల తర్వాత మళ్ళీ కాంతి చెప్పి, కాంతి చెప్పి తల దగ్గరికి వెళ్ళారు, తల దగ్గర నుంచి కిందకు వచ్చారు. అంటే వెనక్కెళ్ళి గుర్తు తెచ్చుకో, ఎలా చూశావో అవయవాల్ని ధ్యానంలో. ఎందుకు ఈ మాట మళ్ళీ ఇలా అన్నట్టు? అనవద్యాంగి ఏమండి బాగానే ఉంది అలా చూసాం, అప్పుడు కూడా చేతులు బాగున్నాయన్నాం, నుదురు బాగుందన్నాం, కళ్ళు బాగుందన్నాం కదా, మరి అప్పుడు పాపం రాదా? అందుకే ఒక మాట చెప్పింది. లలితా సహస్రంలో మీరు చూస్తున్నది బాహ్యమైన అందము కాదు, ఆవిడ అవయవాలు కాదు. మీరు ఏం పొందుతున్నారు చూసి? లోకంలో చూస్తే రాగము ద్వేషము పొందుతారు. నాకు దొరగారు కనపడ్డారనుకోండి, ప్రీతి, దొరగారు వచ్చారు, సంతోషం. నాకు గొంగళీ పురుగు కనపడింది అనుకోండి, అబ్బా గొంగళీ పురుగు, అప్రీతి. ఏమి దొరగారిని చూస్తే సంతోషమే, గొంగళీ పురుగుని చూస్తే ప్రీతే, అప్రీతే. అందులో అమ్మవారే కదులుతోంది, గొంగళి పురుగులో అమ్మవారు ఉండబట్టే కదులుతోంది, దొరగారిలో అమ్మవారు ఉండబట్టే దొరగారు కదులుతున్నారు. మరి నువ్వేం చూస్తున్నావు? నీకెందుకు అప్రీతి? అంటే మీరు ఈ కంటితో అవతల ఉన్నటువంటి ప్రాణి యొక్క అవయవముల యొక్క చూస్తున్నప్పుడు ప్రీతి అప్రీతి రెండు మీ యందు కలిగి తీరుతున్నాయి. రకరకాల ప్రాణుల్ని చూస్తున్నప్పుడు అవి మీలోనే ఉన్నాయి. ఒక ఆయన్ని చూసేటప్పటికి ఈయన వచ్చాడేంట్రా బాబు అంటాం, ఒక ఆయన్ని చూసేటప్పటికి అబ్బాయి ఇవాళ ఆయన కనపడ్డారు పరమ సంతోషం అండి అంటాం. ఇప్పుడు ఆయన కనపడితే సంతోషం తేవడానికి ఆయన బ్యాగ్లో పట్టుకొచ్చారా? ఆయన్ని చూసి నీలో ఉన్న సంతోషం పైకొచ్చిందా? నీలో ఉన్న సంతోషమే పైకొచ్చింది. ద్వంద్వాలు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. అమ్మవారి అవయవాల్ని చూస్తున్నప్పుడు కూడా ఇలా కొంతమందికి ప్రీతే కలిగితే కొంతమందికి అప్రీతి కూడా కలగాలి కదండి. కానీ అమ్మవారిని చూస్తున్నప్పుడు, అమ్మవారి అవయవముల వంక చూస్తున్నప్పుడు మీకు ఆ భావనతో మీరు చూడలేదు. బాగా పట్టుకోండి, ఇది అనవద్యాంగి అంటే. ఇప్పుడు కోటేశ్వరరావు గారి చేతుల వంక నేను అలా చూశాను, మీకేమీ రాదు. అమ్మవారి చేతుల్ని ధ్యానం చేశాను, మీకు వచ్చేస్తుంది ఫలితం. ఎందుకు వచ్చేస్తుంది? ఒక్కటే కారణం, అమ్మవారి చేతుల్లో
అంకుశము పాశము చెరుకు విల్లు 5 బాణములు ఉన్నాయి. ఇప్పుడు మీరు అమ్మవారి చేతులలో ఉన్నటువంటి చెరుకు విల్లు వంక చూశారనుకోండి, చెరుకు విల్లు చెరుకు కర్ర పైనుంచి కింద వరకు అంతా తీపే. నీ మనసు సుఖమని చెప్పినది నీకు తీపిగా ఉంటుంది, ఇంకొకరికి సుఖము కాకపోతే అది తీయగా ఉండదు. అంతే తేడా. నాకు తీయగా ఉంటుంది ఒకటి, ఇంకొకరికి అది తీయగా ఉండదు, ప్రాణాంతకమై కూర్చుంటుంది. నాకు డయాబెటీస్ ఉందనుకోండి, నాకు తీసుకొచ్చి మీరు ఇంత చక్కెర పొంగలి బలవంతంగా తినిపించేశారనుకోండి, ఇప్పుడు అది నాకేమవుతుంది? ప్రాణాంతకం అవుతుంది. అంత చక్కెర పొంగల్ తినేసాను అనుకోండి, షుగర్ రీడింగ్ తీసుకెళ్ళి 400 మీదకో వెళ్ళిపోతుంది. ఇంకొక ఆయనకి ప్రీతి ఉంది, ఆయనకి ఇబ్బంది లేదు, తినేసాడు, ఇప్పుడు ఆయనకేమైంది? ఏమవలేదు. కాబట్టి చెరుకు విల్లు ఆ పైనుంచి కింద వరకు తీపి అంటే ఆ సుఖము మీరు అనుభవిస్తే మీకు ఇబ్బంది లేదనుకుని మీరు అనుభవించినప్పుడు అది మీకు సుఖం. కాబట్టి ఒకరికి సుఖం ఇంకొకరికి కూడా సుఖం అవ్వాలని లేదు, దుఃఖం. ఒకరికి చక్కెర పొంగలి సుఖం అయితే నాకు దుఃఖం కదండి. పోన్లేవయా, నీకు దుఃఖం అయితే నువ్వు తింటలేదుగా, ఆయన కదా తింటున్నాడు, నేను తినలేకపోతున్నాను మీరు తింటున్నారు, ఏడుస్తున్నాను, దుఃఖం కదా. ఉదాహరణ చెప్తాను, అప్పుడు దుఃఖం కదా, తినకపోయినా దుఃఖమే. కాబట్టి సుఖమునకు దుఃఖము యొక్క సంపర్కం ఉంది లోకంలో, కానీ అమ్మవారి యొక్క అవయవముల యందు అది ఉండదు. ఏది ఉంటుంది? అమ్మవారి అవయవములలో దేన్ని చూసినా అది ఎలా ఉంటుంది అంటే మీ అజ్ఞానమును పోగొట్టేదై ఉంటుంది, మీ అవిద్యని పోగొట్టేదై ఉంటుంది, మిమ్మల్ని కాంతి వైపుకి తీసుకెళ్లేదై ఉంటుంది. తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లోంచి దీపం వైపుకి తీసుకెడుతుంది. మృత్యోర్మా అమృతంగమయ, మృత్యువు నుంచి అమృతత్వం వైపుకి తీసుకెడుతుంది. ఇలా తీసుకెళ్లడానికి, అజ్ఞానం పోవడానికి, కబరీబంధం చూడ్డానికి ముందర మీ మనసు గురించి మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఆవిడ చేతులలో చెరుకు విల్లు, పంచతన్మాత్రలైన 5 బాణములు, మిమ్మల్ని కట్టిపడేస్తున్న రాగమనేటటువంటి పాశము అమ్మవారిది పడితే భక్తి పాశం అవుతుందని, క్రోధము మీకున్న కోపం మిమ్మల్ని పొడిచేసి ఇబ్బంది పెడుతుందని, అదే మీకు కోపం మీద కోపం బయలుదేరి మీ కోపం పోయే లక్షణం అమ్మవారి అంకుశం వంక చూస్తే వస్తుందని, ఇప్పుడు ఒక్కొక్క అవయవం వంక చూసినప్పుడు మీకు ఒక్కొక్క ఉన్నతి కలుగుతోంది. ఈ ఉన్నతి కలగడం అమ్మవారి అవయవముల వలన మీరు పొందుతున్నటువంటి అదృష్టము. ఇది లోకంలో దొరకదు మీకు. అమ్మవారి కళ్ళ వంక చూశారు, అమ్మవారి కళ్ళు చాలా బాగున్నాయండి కాదు, అమ్మవారి కను రెప్ప వేయకుండా ఇక్కడి నుంచి అక్కడ కదుపుతుంటుంది. ఎంత దూరం కదుపుతుంది? దృశాద్రాగీయస్యాదరదళిత నీలోత్పల రుచా దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా కలుపుతూ ఉంటుంది. ఇప్పుడు అలా ఎందుకు కదుపుతుంది? అంతటా ఉన్నటువంటి తన బిడ్డల్ని చూసుకుంటూ ఉంటుంది ఆ కళ్ళతో. ఇప్పుడు ఆ కళ్ళ వంక చూస్తే ఈవిడ మా అమ్మ, తల్లి రక్షిస్తోంది, అమ్మకి నమస్కారం చేసుకుంటే అమ్మ మన్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది. ఇప్పుడు మీకు భక్తి కలిగిందా? ఆ కన్నుల వంక చూడడం వల్ల మీకు మిగిలిన వాళ్ళ కళ్ళ వంక చూసినట్టే ఏదైనా రాగము పాశము మీ మీద పడ్డాయా? పడలేదు. మీ అవిద్య పోయింది, మీకు ధైర్యం వచ్చింది, మీకు రక్షణ కలిగింది, భక్తి ఏర్పడింది. అమ్మవారి చేతి వంక చూశారు, మీకున్న అవిద్య పోతోంది, అసూయ పోతోంది, మనసు యొక్క లక్షణాలు తెలుస్తున్నాయి, పంచతన్మాత్రల గురించి తెలుస్తోంది. అమ్మవారి పాదాల వంక చూశారు, అమ్మవారి పాదాల వంక చూస్తే పాదములకు పద్మములకు, పాదములకు పద్మములకు, పాదములకు కలువులకు, పాదములకు దేనికి ఇన్ని పోలికలు వేసి ఆ పాదములు ఎంత గొప్పవో ఎన్ని మాటలు చెప్పడమో చెప్పారు. మూకశంకరుల దగ్గర నుంచి ఆఖరికి తుమ్మెదలు వాలేటటువంటి పద్మములు పాపులతో సంసర్గం పెట్టుకున్నాయి కాబట్టి పాపులతో సంసర్గము పెట్టుకున్న పద్మములు కూడా పాపులే కనుక దగ్గరికి రానివ్వదు. అందుకని పద్మములకు పాదములకు పోలిక వేయడం కుదరలేదని ఒకసారి, అన్ని పాపములున్నా ఆవిడ పాదాల మీద పడ్డం వల్ల పాపాలు పోతున్నాయని ఒకలాగా, ఇన్ని శ్లోకాలకి మీరు వ్యాఖ్యానం విన్నారు. అంటే ఇప్పుడు మీరు చేసిన పాపరాశి ఏదైనా ఉంటే అది పోవడానికి మార్గంగా మీకు ఏవి కనపడ్డాయి? అమ్మవారి పాదాలు కనపడ్డాయి. ఇప్పుడు చెప్పండి, అమ్మవారి యొక్క స్థూల స్వరూపాన్ని, ఆవిడ అవయవాల గురించి మీరు విన్నప్పుడు మీకు లోకంలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క అవయవములను గురించి వింటే ఎలా ఉంటుందో అలా విందా?
ఏ ఒక్క అవయవము గురించి విన్నప్పుడు అమ్మవారి యొక్క స్థూల స్వరూప వర్ణన యందు దాని మీద మీ దృష్టి కేంద్రీకరింపబడి మీరు ధ్యానం చేసి జపం చెయ్యగలిగిన మీ పాపరాశిని ధ్వంసము చెయ్యగలిగినటువంటి మాతృకారుణ్యము సమస్త అవయవముల యందు నిండి నిబిడీకృతమైందనేటటువంటి అమృత భావన మీలో పెరిగి మీ అనుష్ఠానమును మీ యొక్క జీవితాన్ని మీ నడువడిని మీ ప్రవర్తనని అది మార్చిందా? ఇప్పుడు చెప్పండి, ఏది తేడా? మార్చిందా లేదా? మార్చింది. ఎందుకు మార్చింది? ఆవిడ పాదాల గురించి మీరు విన్నారు. ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి విన్నప్పుడు ఇవాళ మీరు దర్శనం తప్పకుండా చేసుకోండి అన్నాం. పాదాల గురించి చెప్తే ఇవాళ అమ్మవారి పాదాలు కనపడుతున్నాయి, దర్శనం చేసుకోండి. పాదముల కాంతి కనపడితే ఇవాళ అమ్మవారి పాదముల యొక్క కాంతి కనపడుతోంది, దర్శనం చేసుకోండి అన్నాం. ఇవాళ అమ్మవారి మంగళసూత్రాలు పైకి కనపడేటట్టుగా వేశారు, దర్శనం చేసుకోండి అన్నాం. అమ్మవారి హారములు ఎప్పుడు ఎలా చెప్పామో అలా అలంకారం చేసి అమ్మవారి హారాలు చూడండి అని చెప్పాం. ఇలా మీరు అమ్మవారిని వెళ్ళి దర్శనం చేసినప్పుడు ఆ దర్శనం చేసుకోవడం వల్ల ఒక్కొక్క అవయవం వంక మీరు చూసినప్పుడు మీలో ఉన్న అజ్ఞానము పోవడానికి అది హేతువైంది. లోకంలో మీరు ఎవరి అవయవాల వంకన్నా చూసినప్పుడు మీలో మోహబుద్ధి కలిగి మీ అజ్ఞానం పెరగనన్నా పెరుగుతుంది, లేకపోతే మీకు లోపల అసహ్యం కలిగి దానివల్ల మీకు వికర్షణ కలిగి ద్వేషము కలిగి ద్వేషభావన వలన కూడా అజ్ఞానం అన్నా పెరుగుతుంది. ద్వేషమన్నా ఒకటే, ఆకర్షణ అయినా ఒకటే, రెండూ పతనహేతువులే, రెండూ గోతులే. ఒకటి హితశత్రువు, ఒకటి అహితశత్రువు, ఒకటి తెలిసిపోయే శత్రువు, ఒకటి తెలిసిపోని శత్రువు. రెండిటి వల్ల వస్తున్నది పతనమే. కానీ అమ్మవారి అవయవములను చూడడం వల్ల మీకు అటువంటి పతనము లభిస్తుందా? లభించదు. ఉన్నతికి మీరు పెడతారు, కానీ ఎప్పుడు బాగా పట్టుకోండి. అనవద్యాంగి ఇలా చూసేస్తే వచ్చేస్తుందా? ఇక్కడ మీరు పట్టుకోవలసి ఉంటుంది ఒక పెద్ద రహస్యాన్ని. అనవద్యాంగి ఆవిడ చెరుకు విల్లు వంక అలా చూసి పంచబాణముల వంక అలా చూస్తే మంచిదే, ధ్యానం మంచిదే, నేను కాదన్న, దానివల్ల శక్తి ఉంటుంది. కానీ దాని వెనక ఉన్న తాత్విక రహస్యము మీకు తెలిస్తే అది సహస్రం రహస్యం. అప్పుడు మీకు ఆ రహస్యం అర్థమైపోయినట్టు. విన్నామండి పాదాలు, తల దగ్గర నుంచి పాదాల వరకు. ఏది? నేను పైనుంచి కింద వరకు అమ్మవారి గురించి చెప్పిన నామములన్నీ ఉన్నాయి. ఒక్కొక్క నామం 2 రోజులు 3 రోజులు కూడా నేను వ్యాఖ్యానం చేశాను. నేను ఏదైనా ఒక అవయవం గురించి ఒక నామం గురించి అడిగి మిమ్మల్ని నేనేం చెప్పాను అని అడిగితే అందులో ఏదైనా కొంత చెప్పగలను అన్న ధైర్యంతో ఎవరైనా ఉన్నారా? నేను పిలిచి అడిగితే మీరు అడగండి, ఏదో ఒక నామం మేము చెప్తాం ఆ వ్యాఖ్యానం అని. అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ అది వంట పట్టింది అనుకోండి, అది వంట పడితే మీకు లోపలికి వెళ్ళాలి. ఇట్లా విని ఇట్లా వదిలేసి విన్నామండి పాదాల దగ్గర నుంచి కాళ్ళ వరకు చాలా బాగుంది కోటేశ్వరరావు అన్నారు అనుకోండి, ఎందుకు నాకు ఆ సర్టిఫికెట్? ఇప్పుడు మీరు నాకు ఆ సర్టిఫికెట్ ఇస్తే నాకు ప్రమోషన్ ఇవ్వరు ఆఫీస్లో. మీరు ఇవ్వడం మానేశారనుకోండి, నా ఉన్న ఉద్యోగానికి ఇబ్బంది రాదు. అంటే ఇప్పుడు అది నా వ్యక్తిగత అభ్యున్నతి కొరకు కాదు లలితా సహస్రం చెప్పడం. దేనికి? నేను పెరగడానికి, మీకు చెప్పడంలో నాకు బాగా జ్ఞాపకం ఉండడానికి కదండి. విని మీకు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి. మీరు అన్నం తింటున్నారు, నేను అన్నం తింటున్నాను. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కొన్ని ఏం చేస్తామంటే 10 మంది కలిసి చేస్తాం, కొన్ని ఏం చేస్తామంటే ఒక్కరే చెయ్యాలి. ఈశ్వరుడి రథం లాగుదాం అన్నాం అనుకోండి, మీరు నేను అందరం కలిసి లాగాలి. నాకు ఆకలిస్తోందండి అన్నాను అనుకోండి, ఉండండి అందరం కలిసే తిందాం ఇంటికి వెళ్ళాక అనకూడదు. నా అన్నం నీ తింటాను, మీ అన్నం మీరు తింటారు. ఆకలిస్తే నా అన్నం నేనే తినాలి, నాకు నిద్ర వస్తే నేనే నిద్రపోవాలి. రథం లాగితే అందరం కలిసి లాగాలి. అందరం కలిసి చేసే ఉంటాయి, ఎవరికి వాళ్ళు చేసుకునే ఉంటాయి. చెప్పేది నేను, వినేది మీరు, సభాస్వరూపం. కానీ వ్యక్తిగతంగా ఉన్నది ఎవడిది వాడిది, ఎవడన్నం వాడిది, ఎవడ ఆకలి వాడిది. ఎవడు ఎంత జ్ఞాపకం పెట్టుకున్నాడో, ఎవడు ఎంత అనుష్ఠానంలోకి తెచ్చుకున్నాడో వాడు దాన్ని వినడం వల్ల అంత సమన్వయం చేసుకున్నాడు జీవితానికి. అది రాలేదనుకోండి, అది సర్టిఫికెట్ కిందే పనికి వస్తుంది. ఇంతే తేడా. నేను చెప్పానండి, మీరు విన్నారండి, ఏమైనా మార్పు వచ్చిందా? ఏమీ లేదు. అప్పుడు ఏమైంది లలితా సహస్రం అంటే, బండ మీద ఉన్నటువంటి గింజ మీద వాన చినుకు పడింది, మొలకెత్తుతుందా? ఎత్తదు. మట్టిలో ఉన్న గింజ మీద వాన చినుకు పడింది, మొలకెత్తుతుందా? మొలకెత్తుతుంది.
అది అసలు మట్టిలో ఉంటే ఈ వాన చినుకులు పనిచేస్తాయి. అది రాతి మీద ఉంటే ఈ వాన చినుకులు ఏం చేస్తాయి? పడడం దాని ధర్మం పడింది సభంతా. ఏవి మొలకలెత్తాయో నాకు తెలియదు. నేను ఎందుకు అడగలేదో తెలుసా అండి? కొంతమందికి చెప్పే లక్షణం లేకపోవచ్చు. నాకన్నా బాగా ఆలోచించి నాకన్నా చాలా గొప్పగా అనుష్ఠానం చేసేవాళ్ళు ఇదే సభలో ఉండొచ్చు. కాబట్టి నేను మిమ్మల్ని ఎందుకు అడగాలి? కొంతమందికి చెప్పడం రాకపోవచ్చు, కానీ అనుష్ఠిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇదే సభలో. నాకు తెలుసు ఇదే సభలో ఉన్నారు. తమ జీవితాల్ని మార్పు చేసుకుని ఎంతో గొప్పగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్న వారు ఉన్నారు. నాకు బాగా తెలుసు. కాబట్టి నేను అడగడం ఎందుకు? కాబట్టి నేను అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అనడానికి కారణం అది. ఎందుకని అంటే ఎంతమంది అనుష్ఠాన పర్యంతంలోకి వెళ్ళారు అన్న విషయాన్ని నాకే కొంతమంది విషయం తెలుసున్నప్పుడు చాలు. ఒక్క చెట్టు మొలిచింది వాన పడితే చాలా, వానకి తృప్తి. వాన కురిసిన మేఘానికి తృప్తి ఎప్పుడు? చాలు నేను కురిసేచానని. ఎన్ని మొలకలు ఎత్తాయి, ఎన్ని రాతి మీద ఉండిపోయాయి వానకనవసరం కదండి. అందుకని నేను నిశ్చిత పరిశీలనం చేయొచ్చా? నేను చేయకూడదు, నేను వెళ్ళిపోవాలంతే. కనుక అనవద్యాంగి అంటే అమ్మవారి అవయవముల గురించి నువ్వు చూడడం కాదురా, నువ్వు చూసినప్పుడు, నువ్వు విన్నప్పుడు అవయవముల వెనక దాగి ఉన్నటువంటి రహస్యములు నీ జీవిత అనుష్ఠాన పర్యంతములోకి నువ్వు ఎలా తెచ్చుకోగలిగావు? నీకు అవి ఏమైనా మార్పు తెచ్చుకోవడానికి పనికొచ్చాయా? నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తా, మీరు పట్టేసుకోవచ్చు. అమ్మవారి మెడలో 3 రకములైనటువంటి హారములు ఉంటాయి అని నేను ఒక రోజు నా లోపల కూర్చుని అది చెప్పాను మీకు. లోల ముక్త ఫలాన్విత అన్నప్పుడు లోల అన్న మాట గురించి, అమ్మవారి ఆభరణం గురించి నేను మీకు వివరణ చేసి ఉన్నాను. ఈ లోల శబ్దం జీవితాన్ని ఎలా పట్టుకుని ఉంటుంది అన్న దాని గురించి చెప్తూ నేను మీకు ఒక ఉపమానం కూడా చెప్పాను. బురదలో తామర పువ్వు పుడుతుంది, పుట్టడానికి ముందు కప్పుంది. తామర పువ్వు పూసిన తర్వాత కప్పుంది. తామర పువ్వులో తేనుంది, బురదలో కప్పుంది. పక్కనే ఉన్న కప్పకి తామర పువ్వులో తేనె ఉందన్న విషయం కానీ, తాగుదామన్న అభిప్రాయం కానీ ఎప్పుడూ ఉండదు. పక్కనున్న అడవిలో ఉన్నటువంటి తుమ్మెరికి తెలుస్తుంది ఇక్కడ తామర పువ్వులో తేనుందని, అది వచ్చి వాలి తాగుతుంది అని చెప్పాను. అస్తమానం గుడికి వెళ్ళే వాళ్ళందరూ ఆత్మజ్ఞానం కోసం వెళ్ళిన వాళ్ళు కారు, చదివిన వాళ్ళందరూ ఉన్నతిని పొందేస్తున్నారని కాదు, లేకపోతే భగవంతుడి యొక్క ఆరాధన చేసేసామనుకున్న వాళ్ళందరూ చేసేసిన వాళ్ళు కారు. ఎందుకని? అసలు ఏ మార్పు కావాలో ఆ మార్పు అనుష్ఠానంలో కనపడలేదు. ఈ మార్పు కనపడిందనుకోండి, వాడు అదృష్టవంతుడు, వాడికన్నా భాగ్యవంతుడు ఇంకా లోకంలో లేడు. వాడికి అమ్మవారి అనుగ్రహం కలిగిందని గుర్తు. అమ్మవారి అనుగ్రహం కలగడం అంటే చెప్పాను కదండి, విత్తనం రాతి మీద ఉండకూడదు, మట్టిలో ఉండాలి. అసలు గోడ గొల్లగా ఉంటే కదా మేకు దిగేది. గోడ ఇనప ముక్క అయిపోయి భీమ్ అయిపోతే మేకు కొట్టిన వాడి వేళ్ళు నిప్పి మేకు వంకర అయిపోతుంది తప్ప మేకు దిగదు. గోడకి కొంచెం గుల్లతనం ఉంటే దిగుతుంది. మనసుకి కొంత ఆర్ద్రత ఉంటే భగవద్వాక్యం వంటకెక్కుతుంది. లేని దానికి ఎందుకు ఎక్కుతుంది? మీరు తమాషా ఒకటి చూశారో లేదో, నేను చాలా ఇటువంటివి ఎంతో మందిని చూస్తుంటాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఎప్పుడు ఏం చెప్తుంటారంటే, ఏమిటోనండి 10 రోజులు లలితా సహస్రనామ స్తోత్రం మిస్ అయిపోయామండి అంటుంటాను. వాట్ ఇఫ్ నువ్వు కోరుకున్నావు మిస్ అవ్వాలని, కాబట్టి నువ్వు మిస్ అయ్యావు. నిజంగా నీకు లలితా సహస్రమే వినాలనుంటే నువ్వు దేన్నైనా పక్కన పెట్టి వినగలవు. నీకు అలా వినాలని లేదు కాబట్టి నువ్వు దాన్ని దాటగలవు, ఇంకొక దానికి ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళగలవు. నీకు అలా అక్కర్లేదనిపిస్తే, కోట్ల జన్మల తర్వాత వింటున్నాననిపిస్తే నువ్వు దీనికే రాగలవు. దీనికే అంటే ఈ సభకి అని మీరు అనుకోకండి, ఎక్కడ భగవద్వాక్యం ఉన్నా కూడా మీరు వెళ్ళగలరు. అంటే మీ మనసులో ఈశ్వరుడి కన్నా వేరొక దానికి ఒక్కొక్కసారి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మీరు ఏమని మసిపూస్తారంటే, ఏమిటో అంటే దీని మీద చాలా ఇష్టం ఉందండి తప్పలేదన్నట్టుగా చెప్తారు. ఇది ఇంకా కొంచెం అజ్ఞానం ఎక్కువైపోయింది అనుకోండి, ఏం చెప్తారంటే, కోటేశ్వరారు ఏమనుకోకండి నేను రాలేపోయి ఉంటారు. నేను అనుకోను, ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళి అదేమన్నా, మా అమ్మాయి పెళ్ళి అయితే పోనీ మీరు రాకపోతే నేను బెంగెట్టుకుంటాను, అయ్యో వాళ్ళు రాలేదేమిటా అనుకుంటాను. లలితా సహస్రానికి రాలేదనుకోండి, నేనేం బెంగెట్టుకోను, నేను ఎందుకు బెంగెట్టుకోవడం మధ్యలో?
దానికి ఎవరో అర్హులో అమ్మవారు నిర్ణయించుకుని వారికి అందుతుంది. అంతేగాని మధ్యలో నేను బెంగెట్టుకోవడం ఎందుకు? ఇదే పని నేనేమైనా సినిమా హాల్ ప్రొపరేటర్ హౌస్ఫుల్ అయిందా లేదా చూసుకోవడానికి నాకెందుకు? ఇట్స్ నాట్ మై బిజినెస్. అది నాకేం సంబంధం ఏం లేదు. లలిత భాగవతం ఎవరికి చెప్పాడండి? సుఖమహర్షి. ఒక్క పరీక్షిత్తుకంతే, ఒక్కడే అర్హుడు, ఒక్క పరీక్షిత్తుకే చెప్పారు. లలితా సహస్రం ఎవరెవరికి చెప్పారు? హయగ్రీవుడు అగస్త్యుడు ఒక్కడికే చెప్పాడు తప్ప ఇదేంటి చాలామంది వస్తే చెప్తానని హయగ్రీవుడు అనను లేదు, అలా అగస్త్యుడు తెచ్చుకోను లేదు. నీకెందుకు అవిర్రి? ఉండకూడదు. చాలా సంతోషంగా వింటున్న ఒక్కడి కోసం నువ్వు చెప్పుకో. అలా వింటున్నవాడు ఎక్కడో ఉంటాడు, వాడి కోసం అమ్మవారు నీతో చెప్పిస్తోందని గుర్తుపెట్టుకో. కాబట్టి ఇది అనవద్యాంగి, అనుష్ఠాన పర్యంతంలోకి వస్తోంది. అనుష్ఠాన పర్యంతంలోకి రాలేదు, నువ్వు వింటున్నావు తప్ప అది నీకు జ్ఞాపకం ఉండడం వల్ల నీ నడువడిలో మార్పు రాలేదు. నువ్వు లోల విడిచిపెట్టావు అనుకోండి, మీరు విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో ఏమంటే పూర్వంలో మీరు అలా ఏం అడగట్లేదే అన్నారు అనుకోండి, లేదండి లలితా సహస్రం విన్నాను, ఎన్నాళ్ళు ఉంటాను లోలా కాదు ముక్తా కాదు, కనీసం అమ్మవారికి దర్శనం చేయకుండా ఉండలేక దర్శనం చేసేవాడిగా ఉందామని ఆ జాబితాలోకి వస్తున్నానండి ప్రయత్నం చేసి అని మీరు అన్నారనుకోండి, ఒక నామం మీ మీద పనిచేసింది. పని చెయ్యగానే అంతే మీరు దాటిపోయారు ఒక స్థాయిని. ఈ స్థాయి దాటకుండా మీరు పైకి ఎంతైనా చేయండి, లోపల ఏమీ దాటలేదు. దాటకపోతే అనవద్యాంగి నామం యొక్క అనుగ్రహాన్ని మీరు పొందినవారు కారు. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మీరు చూసినా విన్నా చెప్పినా ఉపయోగం ఏమైనా ఉందా? మీ అనుష్ఠానంలోకి వచ్చిందా? ఏమన్నా మీలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏమీ లేదు. అప్పుడు అనవద్యాంగి మళ్ళీ ఓసారి పైనుంచి కిందకి చూసి అవునండో అన్ని బాగున్నాయండో అని చెప్పవలసిన అవసరం ఆవిడికి. మీరు అలా చెప్తే పొంగిపోయడానికి ఆవిడ సిద్ధంగా లేదు. ఇది గుర్తుపెట్టుకో, ఇది చెప్పడం అనవద్యాంగి. ఇక్కడ నేను మీకు ఒక చమత్కారమైన విషయం చెప్పాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం అలా ఉంటుంది, ఇలా ఉంది. నేను వెళ్ళి లోపల కూర్చున్నాను. నాకు ఎవరో ఒక ఆయన మహానుభావుడు, చాలా సంతోషించాను నిజంగా. ఆయన ఎవరో నాకు జ్ఞాపకం లేరు, కానీ సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు. నిన్న వారు నాకు పట్టుకొచ్చి ఒక కవర్ ఇచ్చారు. ఏమిటండి ఇది అని అడిగాను. అడిగితే ఏదో ఉందండి కంప్యూటర్లో డౌన్లోడ్ చేశాను చదవండి అన్నారు. అది తప్పకుండా చదువుతాను లేండి అని. నాకు భయం ఏమిటంటే నేను అక్కడ ఇక్కడ పెట్టేస్తుంటాను, నాకు గుర్తుండదు సరిగ్గా, జ్ఞాపక శక్తి తక్కువ నాకు. అందుకని ఏమంటే ఇది మీకు మళ్ళీ ఇవ్వాలా అని అడిగాను. అడిగితే అంటే నా భయం ఏమిటంటే ఇది ఎక్కడో పెట్టేసిన తర్వాత ఏమంటే నిన్న ఇచ్చిన కాగితం ఏది అంటే నేను సుందరకాండలో అన్వేషణ పర్వం మొదలెట్టాలి ఇంటి నిండాను. అందుకని బాబు ఎక్కడ పెట్టేస్తాను అని, మీకు ఇది మళ్ళీ ఇవ్వాలంటే ఆయన అన్నారు ఇవ్వక్కర్లేదండి అన్నారు. అలా అయితే పర్వాలేదు, ఎప్పుడో అప్పుడు చదవచ్చు, కాస్త ఎక్కడో పెట్టచ్చు, ఖాళీ ఉంటుంది ఉండకపోతుందని చెప్పి నేను చూశాను. ఎంత చిత్రమైన విషయాన్ని ప్రతిపాదన చేశారో తెలుసా అండి. ఒకానొకప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది. కాంచీ పీఠాధిపతులు నడిచే దేవుడు మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పెరియవర్లై అంటే పెద్ద స్వామిగా కంచి పీఠాధిపత్యం చేస్తున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి సంఘటన. ఆయన చంద్రమౌళీశ్వరారాధన చేసి బయటికి వచ్చారు. ఆయన బయటికి వస్తారని అందరు ఎదురు చూస్తున్నారు. చాలామంది జనం కూర్చుని ఉన్నారు ఆయన దర్శనం కోసం. కూర్చునుండగా పరమాచార్యుల వారు బయటికి వచ్చారు. రాగానే ఇంకా గబగబా స్వామి దర్శనానికి వెళ్ళాలి, తీర్థం పుచ్చుకోవాలి, హడావిడి, పెద్ద జనం, లైన్లు, పెద్ద కంగారు, స్వామి దర్శనం చేసుకోవాలని. ఈలోగా ఎవరో ఒక ఆయన గబగబా వచ్చి, నేను సాక్షాత్తుగా తిరువారూరుకి చెందినటువంటి వాణ్ణి, నేను తిరువిడై మరుదూరు నుంచి వచ్చాను, నా పేరు నారాయణ స్వామి అయ్యర్, నేను నిన్నటి రోజున తిరువిడై మరుదూరులో స్వామివారికి రుద్రాభిషేకం చేయించాను, దాని ప్రసాదం పెరియవర్లకు ఇద్దామని వచ్చాను, చంద్రశేఖర పరమాచార్య స్వామివారికి దారివ్వండి అని అరుస్తున్నాడు. జనం ఎవరు దారిస్తారు? ఇవ్వట్లేదు. ఈలోగా పీఠంలో వాళ్ళు ఎవరో చూశారు, అయ్యో ఈయన చాలా ఐశ్వర్యవంతుడు, పెద్ద భూస్వామి, అక్కడేమో తిరువిడై మరుదూరులో స్వామివారికి మధ్యార్జున క్షేత్రం, ఆ క్షేత్రం అక్కడ మద్ది చెట్టు స్థలవృక్షం, స్వామివారికి అభిషేకం చేసి వచ్చాట, ప్రసాదం పట్టుకొచ్చాట అని మొత్తానికి దారి చేసి స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళారు. స్వామివారి దగ్గర వెదురు బుట్ట ఒకటి ఉంది. అందులో ఈయన ఒక కొత్త పట్టుబట్టలో అరిటాకు వేసి అరిటాకులో ప్రసాదాన్ని మూట కట్టి తెచ్చాడు. అక్కడ పెట్టి ఆ మూట విప్పుతున్నాడు. అందులో ఓ బిల్వదళం, కొంత విభూతి, కొంత కుంకం, ఓ 2 కొబ్బరి చెక్కలు, కొన్ని అరటిపళ్ళు ఈశ్వర ప్రసాదంగా ఉన్నాయి. అవి విప్పి, స్వామి ప్రసాదం తీసుకొచ్చాను తీసుకోండి అన్నాడు.
అంటే పరమాచార్య ఒక్క క్షణం ఇలా చూసి ఏ క్షేత్రం ప్రసాదం అని అడిగారు. తిరువడైమరుదూరు ప్రసాదం అండి, మధ్వార్జున క్షేత్రంలో రుద్రాభిషేకం చేయించి తీసుకొచ్చానన్నారు. ఓహో, రుద్రాభిషేకం చేయించి తీసుకొచ్చావా? రుద్రాభిషేకం చేయించడానికి నువ్వు పెద్ద భూస్వామివి కదా, చాలా ఐశ్వర్యవంతుడివి కదా, 10 మంది దగ్గర డబ్బడిగా ఆ డబ్బులతో కలిపి ఎందుకు చేశావు అని అడిగారు. ఆయన అన్నాడు, బాగా నొక్కి చెప్పాడు, నేను ఎవరి దగ్గర పుచ్చుకోలేదు, నేను నా డబ్బుతోనే చేశాను అభిషేకం. నవ్వారు పరమాచార్య. ఓహో, నీ డబ్బుతోనే చేశావు, నీ డబ్బుతోనే ఎందుకు చేశావు అభిషేకం, ఎందుకు చేయించావు జపం అని అడిగారు. చాలా పెద్ద క్రతువు అండి, రుద్ర జపం కూడా చేయించానన్నాడు. దేనికి చేయించావని అడిగారు. ఏమీ లేదు స్వామి, నాకు చాలా భూమి ఉంది, మీకు తెలుసు కదా, ఎన్నో ఎకరాలు ఉంది, కానీ ఈ మధ్య పంటలు సరిగ్గా పండట్టలేదు 2-3 ఏళ్ల నుంచి. ఒక జ్యోతిష్కుణ్ణి సంప్రదిస్తే స్వామివారికి అభిషేకం చేయమని చెప్పారు. అందుకని తిరువడైమరదూరులో స్వామికి అభిషేకం చేయించాను, రుద్రజపం కూడా చేయించాను, చేయించి తీసుకొచ్చాను ఈ ప్రసాదం అని. పరమాచార్యుల వారు అన్నారు, అంతసేపు ఆయన ఎవరితో ఏం మాట్లాడరు అలా ప్రశ్నలు వేసి, ఎందుకు ఇంతసేపు మాట్లాడుతున్నారు? మిగిలిన వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, పీఠం సిబ్బందితో సహా అందరూ నిశ్శబ్దమైపోయి వింటున్నారు. కాబట్టి నువ్వు లోక కళ్యాణం కోసమూ చేయలేదు అభిషేకం, ఆత్మోన్నతి కొరకు చేయలేదు అభిషేకం, నువ్వు నీ పొలాల్లో పంటలు బాగా పండాలని చేయించావు, అంతేనా? అవునండి, అందుకే చేయించాను అని మళ్ళీ అన్నాడు. స్వామి, మీకు ప్రసాదం పట్టుకొచ్చాను, ఈ ప్రసాదం మీరు తీసుకుని నన్ను ఆశీర్వదిస్తే సంతోషిస్తాను, అలా ఉంచు అని ఒక 1/2 గంట సేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు ఆయన. ధ్యానం చేసి కళ్ళు తెరిచి అన్నారు, రుద్రజపం చేయించానంటున్నావు కదా, రుద్రజపం చేయించడానికి మంచి వేదమునందు నిష్ట కలిగినటువంటి బ్రాహ్మణుల్ని కొంతమందిని నిమంత్రణం చెయ్యాలి, అలా గొప్ప గొప్ప వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణుల్ని నిమంత్రణం చేశావా అని అడిగారు. చేశాను స్వామి అన్నాడు. ఎంతమందిని చేశావు? 11 మందిని చేశానండి. 11 మంది రుద్రాధ్యాయాన్ని జపం చేశారు. ఓహో, ఎవరెవరు, ఏది చెప్పు, ఒక్కసారి ఆ పేర్లు వింటాను అన్నారు. అతను వెంటనే జేబులోంచి ఒక కాగితం తీసి ఆ పేర్లు చెప్తున్నాడు. ఇదిగో ఫలానా శాస్త్రి గారండి, ఫలానా వారండి, ఫలానా వారండి, పేర్లన్నీ చదువుతున్నాడు. పరమాచార్య అన్నీ వినన్నారు. అందులో వెంకటేశ గణపతి గారు కూడా ఉన్నారా అన్నారు. ఉన్నారండి స్వామి అన్నారు. అంటే స్వామి అన్నారు పరమాచార్య, అవును, వెంకటేశ గణపతి గారు ఇప్పుడు పెద్దవారు అయిపోయారు, 89 సంవత్సరాల వయస్సు. పూర్వం ధాటిగా చదివేవారు, ఇప్పుడు ఆయన చదవలేరు, ఆయనకి శక్తి సన్నగిల్లిపోయింది. పాపం అతి కష్టం మీద మాట్లాడగలుగుతున్నారు, పూర్వంలో వారు ఇప్పుడు మాట్లాడలేరు, వారికి అంత శక్తి లేదన్నారు. అనగానే ఈ వచ్చినటువంటి ధనవంతుడు అన్నాడు, భూస్వామి, అవును స్వామి, మీరు సత్యం చెప్పారు, నేను ఆయన్ని కూడా నిమంత్రణం చేసినందుకు చాలా బాధపడ్డాను. ఎందుచేత అంటే ఆయన అందరూ మహన్యాసం రుద్రాధ్యాయం చదువుతుంటే చదవలేకపోయేవాడు, ఏదో కొంత చదివేవారు, చదివి ఇంకా చదవలేకపోయేవారు, చదవలేకపోయి ఆగిపోయేవారు, ఆయన నోట్లోనే చదువుతూ ఉండేవారు, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ కంఠం కలిపేవారు, మళ్ళీ ఆగిపోయేవారు, ఒక్కొక్కసారి కళ్ళు మూసుకు కూర్చునేవారు, కూర్చుని అప్పుడప్పుడు ఆవలించేవారు. ఆయన సరిగ్గా పెదవులు కదిపి జపం చేయకపోవడం వల్ల జప సంఖ్య కూడా తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డానండి. నిజమే, ఆయనతో నేను కూడా ఇబ్బందులు పడిన మాట యథార్థమే అన్నారు. అనేటప్పటికీ పరమాచార్య దిగ్గున చూశారు. చూసి, నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు వెంకటేశ గణపతి గురించి ఇలా మాట్లాడగలిగినంత సమర్థుడివా? ఆయన ఎవరో తెలుసా నీకు? వేదవిద్, ఆయన వేదాన్ని తెలుసుకున్నవారు, వేదమంత్రములు చదువుకున్నవారు, స్వరం తెలుసున్నవారు, వేదజ్ఞానం ఉన్నవారు. అంతటి మహాపురుషుడు 89 సంవత్సరాల వయస్సులో ఆరోగ్యం అనుమతించక పైకి చెప్పలేకపోతే ఆయన వల్ల జపం పాడైందని, ఆయన చెప్పలేకపోయారని నువ్వు నెపం వేసి మాట్లాడుతున్నావా? నీ దగ్గర ధనం ఉందని కదా ఇలా మాట్లాడగలిగావు? ఆయన పాదముల మీద అంటుకున్న ధూళికణానికి నీ ఐశ్వర్యం సరిపోతుందా? ఎంత ధైర్యం నీకు ఆయన గురించి అలా మాట్లాడడానికి అన్నారు. అనేసరికి ఇప్పటిదాకా ఇలా మాట్లాడిన వాడు హఠాత్తుగా తప్పైంది స్వామి, తప్పైంది, తప్పైంది అని ఊరుకున్నాడు. వెంటనే కళ్ళు మూసుకొని మళ్ళీ ఒక్క 15 నిమిషాలు ధ్యానంలో వెళ్ళిపోయారు స్వామి. ఎవరికి తీర్థం లేదు, ఎవరితో మాట్లాడడం లేదు. మళ్ళీ 15 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచారు. చెప్పు, ఏం చేశావు వెంకటేశ గణపతి గారికి?
ఏం చేశాను స్వామి? అందరితో పాటే గౌరవించి పంపించాను. అందరితో పాటు గౌరవించావా? నిన్నను నువ్వేం చేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నిన్నటి రోజున ఆయన మంత్రజపం చేస్తూ కళ్ళు మూసుకుని కూర్చుని ఉండగా ఆయన పెదవులు కదపటం లేదని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని పిలిచి, నువ్వు డబ్బుచ్చుకోవడం మాత్రం అందరితో సమానంగా పుచ్చుకుంటావు, ఏ మంత్రం చెయ్యడం చేత కాదా? పెదవులు కదపమే, మంత్రం చెప్పమే అని నువ్వు 10 మందిలో ఆయన్ని నిలదీశావా, నిలదీలేదా? నిజం చెప్పు అన్నారు. నిజమే స్వామి అన్నాను ఆయన్ని. అలా అన్నమాట యథార్థమేనండి అని అక్కడతో ఊరుకున్నావా? ఏం చేశావు తర్వాత? ఏం చేశాను స్వామి? సంభావన ఇచ్చి పంపించేశానండి. నాకు తెలియదు అనుకుంటున్నావా? మహాలింగం ముందు మొత్తం 11 మంది పండితుల్ని కూర్చోబెట్టావు. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చావు? 10 రూపాయలు ఇచ్చానండి. నిజం చెప్పు. మొదటి వారి దగ్గర నుంచి 10 రూపాయలు తాంబూలంలో పెడుతూ వచ్చావు. చిట్ట చివర వెంకటేశ గణపతి గారు ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చేసరికి ఈయన పెదవులు కదపలేదు కదా, ఈయనకి 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలని 7 రూపాయలే పెట్టావు తాంబూలంలో. అవునా కాదా? అలా అవును స్వామి, మీకు ఎలా తెలిసిందన్నారు. ఆ మాట అలా ఉంచు. 7 రూపాయలు పెట్టావా లేదా? పెట్టానండి. ఆయన దాన్ని సంతోషంగా తీసుకుని పంచ కొంగుకి కట్టుకున్నారా లేదా? కట్టుకున్నారు స్వామి. నీవు ఆ రోజు నిన్నటి రోజు మధ్యాహ్నం ఇంత క్రతువు చేసిన వేద పండితులందరికీ భోజనం పెట్టావా లేదా? ఇప్పుడు తను పెట్టాడన్నమాట విన్నాడు కదా, సంతోషంగా అవును స్వామి పెట్టాను. నీకు డబ్బు ఉంది కదా అని బాగా జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి అన్నీ వేసి మధుర మధురంగా చక్కెర పొంగలి వండించావా లేదా? వండించాను స్వామి. నువ్వు చక్కెర పొంగలొక్కటే బ్రాహ్మణులందరికీ వడ్డించావా లేదా? వడ్డించానండి. మళ్ళీ మౌనం. మళ్ళీ ఓ పావుగంట ధ్యానం చేశారు. చెప్పు, వడ్డించావా? వడ్డించానండి. వెంకటేశ గణపతి గారికి వడ్డించావా? వడ్డించానండి. బాగా చెప్పు. నాకు తెలియదు అనుకుంటున్నావేమో. వెంకటేశ గణపతి గారు నిన్ను ఎన్నో మార్లు పిలిచి ఇంకొంచెం చక్కెర పొంగలి వేయిండంటే వినపడి కూడా వినపడనట్టు వెళ్ళిపోయావా లేదా? పెదవులు కదపలేదు, జపం చేయలేదు, వీడికి చక్కెర పొంగలి ఎందుకు పెట్టాలని మనసులో అనుకున్నావా లేదా? నిజం చెప్పు. అవును స్వామి అనుకున్నాను, నిజమే, ఆయనకి చక్కెర పొంగలి వేయలేదు నేను మారు. ఆయన అంతమంది బ్రాహ్మణులు ఆయన వంక చూస్తుంటే అడిగి ఆయన ఉత్తరాపోసనం పట్టి విస్తరించి దగ్గర నుంచి లేచిపోయారా లేదా? ఆఖరణ లేచిపోయారండి. తర్వాత ఏం జరిగింది చెప్పు. స్వామి నాకు ఏం తెలుసని చెప్పను, మీకు అన్నీ తెలుసు, నేనేం దాచను. వెళ్ళిపోయారు వెంకటేశ గణపతి గారు, మిగిలిన బ్రాహ్మణులు కూడా. కార్యక్రమం అయిపోయింది, వెళ్ళిపోయారు. నీకంతే తెలుసు, తర్వాత ఏం జరిగిందో నాకు తెలుసు అన్నారు. ఏం జరిగింది స్వామి? వెంకటేశ గణపతి గారు ఇంటికి వెళ్ళలేదు, మళ్ళీ శివాలయానికి వెళ్ళారు. వెళ్ళి స్వామికి ప్రదక్షిణం చేశారు. సాయంకాలం ప్రదక్షిణం చేసి లోపలికెళ్ళి మహాలింగ స్వామి వారి దగ్గరికి వెళ్ళి భోరున ఏడ్చారు. కన్నుల ఏరులు కారిపోయాయి ఆయన కళ్ళ వెంట నీళ్లు. 89 ఏళ్ళు వచ్చాయి తండ్రి నాకు. 16వ ఏట నుంచి నీ గుళ్ళో కూర్చుని రుద్రజపం కొన్ని వేల మార్లు చేశాను. నా ఓపిక సన్నగిల్లిపోయింది. నేను ఇవాళ గబగబా అనువాకాలు చదవలేను. పైకి చెప్పలేదు కానీ నేను లోపల జపం చేశానో లేదో నీకు తెలుసు. ఆయనకు అర్థం కాలేదు, అమాయకత్వం అని సరిపెట్టుకున్నాను. కానీ జింహచాపల్యానికి తండ్రి చక్ర పొంగల్ అడిగాను కొంచెం వేయమని, నాకు వెయ్యలేదు. నాకు చక్ర పొంగల్ అంటే ఇష్టం అన్న విషయం నన్ను కన్న తండ్రివి నీకు తెలుసు. ఎన్ని మార్లు అడిగినా నాకు వేయలేదు. ఇప్పుడు ఆ చక్ర పొంగలే నా అవమానానికి కారణమైంది. అందరూ బ్రాహ్మణులు నన్ను చూస్తుండగా 89 సంవత్సరాల వయస్సులో చక్ర పొంగలి కోసం ఇంత అవమానపడి బయటికి వచ్చాను. తండ్రి, కాశీ వెళ్ళినటువంటి వాళ్ళు ఇంద్రియాన్ని గెలవడం కోసం ఏదో ఒక పదార్థాన్ని వదిలేస్తారని నేను విన్నాను. కాశీలో ఉన్నవాడు విశ్వేశ్వరుడైతే ఇక్కడ ఉన్నవాడు విశ్వేశ్వరుడే, ఇద్దరూ శివుడే. తండ్రి, నీ పాదములు పట్టి ప్రమాణం చేస్తున్నాను, నా ఊపిరి ఉన్నంతకాలం ఇంక నేను ఎన్నడూ తీపి పదార్థం తినను. నాకు జరిగిన అవమానం నీకు తప్ప ఎవరికి చెప్పుకోను ఈ వయస్సులో. ఈ బాధతో నీకు చెప్పుకుంటున్నానని వంగలేక 12 సాష్టాంగ నమస్కారాలు చేసి ఏడుస్తూ ఉత్తరయంతో కళ్ళు తుడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. అని మొహం ఎర్రపడిపోయి ఇక మాట్లాడలేక, ఇవాళ నాకు భిక్ష పెట్టవద్దు, నేను తీసుకోవట్లేదన్నారు పరమాచార్య. ఆయన భిక్ష తీసుకోలేదు. 3 అయింది టైము. అందరూ అలా నిలబడిపోయారు ఆయన యొక్క మూర్తిని చూస్తూ.
తర్వాత మళ్ళీ కళ్ళు విప్పారు. ఇతను ఏడుస్తూ కిందపడి, స్వామి ప్రసాదం తీసుకుని నన్ను కృప చేయండి అన్నారు. అలా ఉండని, నిజంగా మహాలింగ స్వామి నాకు ప్రసాదం పంపించాలనుకుంటే అనుగ్రహంగా ఈశ్వరుడు పంపుతాళ్లే, నేను పుచ్చుకుంటాను అన్నారు. అంతే. దారివ్వండి దారివ్వండి అని కేక వినపడింది. జనాన్ని తప్పించారు. ఖచ్చితంగా తిరువైమరుదూరు నుంచి ప్రధాన అర్చకుడు పట్టుపంచ కట్టుకుని జటాజూటం కట్టుకుని రుద్రాక్షమాలలు వేసుకుని వచ్చాడు. వచ్చి పట్టుబట్టలో అరిటాకులో ప్రసాదాన్ని తీసుకొచ్చి, నిన్న మా గుళ్ళో స్వామి రుద్రాభిషేకం జరిగింది, ఎవరో ఒక భూస్వామి చేయించాడు, మా చెల్లెల్ని ఈ ఊరే ఇచ్చాం, మీ దర్శనం చేసుకుని ప్రసాదం ఇచ్చి మా చెల్లెల్ని చూద్దామని వచ్చాను, స్వామి ప్రసాదం స్వీకరించండి అని అక్కడ పెట్టారు. పరమాచార్య నోటి వెంట వచ్చిందో లేదో ఈశ్వర ప్రసాదం వచ్చేసింది. ప్రధాన అర్చకుడి అర్చకుడు నేల మీద పడి నమస్కారం చేస్తున్నాడు పరమాచార్యుల వారికి. పరమాచార్య అన్నారు, మీరు శివదీక్ష ఉన్నవారు, మీరు మాకు అలా భూమి మీద పడి నమస్కారం చేయకూడదు, నిలబడి నమస్కారం చేయండి అన్నారు. ఆయన నిలబడి నమస్కారం చేస్తే పీఠ కానుకలు ఇవ్వండి అని చెప్పి కానుకలు ఇప్పించి పంపించారు అర్చకుణ్ణి. ఈ ఐశ్వర్యవంతుడు ఇంకొకసారి నేల మీద పడి ఏడుస్తూ, నన్ను మన్నించండి స్వామి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, ఈ ప్రసాదం కూడా తీసుకుని నన్ను ఆశీర్వచనం చేయండి అన్నారు. పరమాచార్య అన్నారు, నేను కాదు నిన్ను క్షమించవలసింది, వెంకటేశ గణపతి గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని వేడుకో, ఆయన క్షమించి నిన్ను కాపాడితే కాపాడతారు, వెళ్ళి అక్కడికి అన్నారు. నేను వెడితే ఆయన మన్నిస్తారా అండి అని అడితాను. అది నీ ప్రాప్తాన్ని బట్టి ఉంటుంది అన్నారు. అంతే. ఇక అక్కడ కూర్చోలేదు పరమాచార్య. ఆ రోజు ఎవ్వరితో మాట్లాడలేదు, లోపలికి వెళ్ళిపోయారు. ఇక బయటికి రాలేదు. కొన్ని గంటలు అయిపోయింది, భిక్ష కూడా ఆయన తీసుకోలేదు. ఇక లోపలికి వెళ్ళిపోయి ఉండిపోయారు. చూశాడు చూశాడు చూశాడు, ఈ ధనవంతుడు వెళ్ళిపోయారు. అందరి కన్నులా నీరొచ్చింది, అంతటి మహానుభావుణ్ణి ఇటువంటి పని చేశాడు రా వీడు అని. ఇతను గబగబా చెంగల్పట్టు వెళ్ళి అక్కడి నుంచి కావేరీ నదిలో స్నానం చేసి ఈ వెంకటేశ గణపతి గారు ఉండేటటువంటి తెప్పెరుమానల్లూరు అనబడేటటువంటి ఊరు వెళ్ళాడు. ఆ రోజు సూర్యోదయం అయింది. అప్పుడే వెళ్ళి, ఇక్కడ వెంకటేశ గణపతి గారి ఇల్లు ఎక్కడండి అని అడిగాడు. ఆ సందు మొదట్లో ఉన్నాయండి. మీరు వెంకటేశ గణపతి గారి బంధువులా అని అడిగాడు ఆయన. కాదండి, నేను వారిని చూడ్డానికి వచ్చాను, వారితో మాట్లాడుకోవాలందుకు వచ్చాను. అయ్యో చూడ్డానికి వచ్చారా, మాట్లాడడం ఇంకేం కుదురుతుంది, అదిగో జనం నిలబడ్డారే ఆ ఇల్లే, వారు ఇవాళ తెల్లవారకట్ట ప్రాణం వదిలేశారు అన్నారు. ఈయన అక్కడికి వెళుతుంటే నెత్తి మీద ఎవరో చేత్తో కొట్టి చెప్పినట్టయింది, నీకు ప్రాప్తం ఉంటే దర్శనం అవుతుందని. అంటే పరమాచార్య స్వామికి తెలుసు ఇతను వెళ్ళేటప్పటికే ఆయన ప్రాణం వదులుతారని. అంతటి మహాపండితుణ్ణి ఆఖరి రోజున అంత అవమానించాడు. వెళ్ళి ఆయన పార్థివ శరీరం ముందు నేల మీద పడి కన్నీటితో క్షమార్పణ చెప్పి నా దోషమైంది అని చెప్పుకుని తిరిగి వచ్చాడు. అతనికి వింత వ్యాధి ఒకటి వచ్చింది. వచ్చి అతని ఐశ్వర్యం అంతా కరిగిపోయి తినడానికి తిండి లేక కాశీపట్టణానికి వెళ్ళి వంటలవాడిగా కుదిరి ఆఖరణ శరీరం వదిలిపెట్టేశాడు. అంతటి ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు చెప్పండి, రుద్రాభిషేకం చెయ్యడం గొప్ప, కార్యక్రమాలు చెయ్యడం గొప్ప, వేదం చదువుకున్న వాళ్ళని నింద చేసేదానికి కార్యక్రమాలు ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? వేదం చదువుకున్న వాడి పట్ల గౌరవం లేకపోతే, శాస్త్రం తెలుసున్న వాడి పట్ల గౌరవం లేకపోతే, ఎప్పుడూ మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే నిలబడిపోతే, మీ రాగద్వేషాలు ఆఖరికి కార్యక్రమ నిర్వహణ చేసేటటువంటి బ్రాహ్మణుల్ని నిందించడానికి కూడా పనికొస్తే, మిమ్మల్ని ఎవడు పాపం మూట కట్టుకోవడానికి కార్యక్రమాలు చేయమన్నాడు? ఏ మార్పు వచ్చిందని మీకు ఆ కార్యక్రమం చేస్తే మీకు ఉద్ధరణ కలుగుతుంది? ఉద్ధరణ రాలేదు, పాపం సంక్రమించి పతనం అయిపోయాడు. కేవలము నామం చెప్పడం, కేవలము పూజ చేయడం, కేవలం అభిషేకం చేయడం మీ ఉన్నతికి హేతువులు కావు. మీరు సమన్వయం చేసుకోవడమే మీ ఉన్నతికి హేతువులు. మీరు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడమే మీ ఉన్నతికి హేతువులు. మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, ఒక వేద పండితుణ్ణి చూసి నమస్కరిస్తే చాలు. ఒక కృష్ణావధానులు గారు లాంటి మహాపురుషుణ్ణి చూడగానే లేచి నిలబడి నమస్కారం చేస్తే చాలు, ఈశ్వరుడు ప్రసన్నుడవుతాడు. మీ ఏ అహంకారాన్ని మీరు వదిలిపెట్టుకోలేక అన్నిటికీ మీరు వేద పండితుల్ని, వేదం చదువుకున్న వాళ్ళని, పరమభక్తుల్ని నింద చేస్తుంటే, ఎన్ని మాటలు లలితా సహస్రం జరిగితే మాత్రం మీకు అర్థమైంది అమ్మవారి అవయవాల గురించి. మీరు ఏ అసూయ వదిలేరు, ఏ రాగం వదిలేరు, ఏ ద్వేషం వదిలేరు, ఏ కోపం వదిలేరు. ఎందుకు రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల? మీకు దానివల్ల ఏమిటి ఉపయోగం? ఎన్ని మాటలు రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అంటే మీ రాగం పోయింది, మీ క్రోధం పోయింది.
ఒక్కసారి అని మీ రాగాన్ని మీరు పరిశీలిస్తే, మీ క్రోధాన్ని మీరు పరిశీలిస్తే, అప్పుడు మీరు అమ్మవారి అవయవాలు అందంగా ఉన్నాయని చెప్పడానికి మీరు యోగ్యత పొందినవారు. వాటి అందం ఏమిటో మీ యందు ప్రతిఫలించింది, మీ అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చింది. మీ అనుష్ఠాన పర్యంతంలోకి అమ్మవారి యొక్క స్థూల స్వరూప దర్శనం వలన కలిగినటువంటి జ్ఞానము నడువడిగా పరిణమిస్తే, అనుష్ఠాన పర్యంతములోనికి వస్తే ఆనాడు మీరు ఉద్ధరణ పొందినట్టు. గుళ్ళోకొచ్చినా మీ అల్లరే, మీ ఐశ్వర్యమే, మీ గొడవలే, మీ కుటుంబాల గురించినటువంటి మాటలే, అక్కర్లేని చర్చలే. మనం ఎక్కడికొచ్చాం, ఎక్కడ కూర్చున్నాం, ఏది వింటున్నాం, దేని గురించి మాట్లాడుకుంటున్నాం, ఏ క్షేత్రం చూసాం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనసులో ఉన్న కించిత్ కల్మషం వదిలిపెట్టలేనప్పుడు ఎన్ని మాటలు ఎక్కడికి వెళ్ళి ఏది వింటే ఫలితం ఉంటుంది. వ్యాసుడు అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం. ఎన్ని మాటలు క్షేత్రాలు కడితే ఆవిడకు కావాలి, ఎన్ని మాటలు నదీ స్నానాలు చేస్తే ఆవిడకు కావాలి. నీ మనసును ఏమైనా నువ్వు ప్రక్షాళనం చేశావా? నీ మనసు ప్రక్షాళనం కాకపోతే, నువ్వు విన్నదే నీకు గుర్తు లేకపోతే, ఇక గుర్తు లేని వాడివి అన్వయం ఏం చేస్తావు? నీకు గుర్తుందని గుర్తేమి? నువ్వు విన్నదాన్ని మననం చేశావా? మననం చేస్తే నీ మనసుని పట్టుకుందా? పట్టుకున్న దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చావా? ఈ తెస్తే చెప్పు, అమ్మవారు పొంగిపోవడానికి సిద్ధంగా ఉంది. దానివల్ల ఆవిడ సంతోషం తప్ప, అమ్మ నువ్వు బాగున్నావమ్మా అంటే సంతోషించడానికి ఆవిడేం వెర్రిది కాదని గుర్తెట్టుకో. ఇది ఒకసారి మళ్ళీ కఠినంగా ఉన్నా ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చెయ్యడంలో ఉన్నటువంటి రహస్యమే వసిన్యాది దేవతల చేత అనవద్యాంగి అని చెప్పించడం. లేకపోతే మీరావిడ అవయవాలు అందంగా ఉన్నాయని చెప్తే ఆవిడ ఎందుకండి పొంగిపోవడం? అంతకన్నా అమాయకత్వం ఉందా లోకంలో? ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ అవయవాలన్నీ చాలా అందంగా ఉన్నాయమ్మా అంటే ఆవిడ పొంగిపోతుందా నామానికి అర్థం? అది కాదు. ఆవిడవి అవయవములు కావు, అది మంత్ర సంఘాతము. ఆ శరీరం, ఆవిడ శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఒక దేవీ స్వరూపమే. అవి మనలా చెయ్యి అంటే చెయ్యి, కాలంటే కాలు కావవి. అవి ప్రతి అవయవము ఒక దేవీ స్వరూపమే. ఆ భక్తితో నువ్వు అటు చూస్తే ఆ అనుగ్రహం నీకు కలిగి నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ భక్తితో చూడడం రాకపోతే ఉపయోగం లేదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎందరో కవుల్ని తాజ్మహల్ చూడడానికి తీసుకెళ్లారు. అందరూ తాజ్మహల్ చూసి బయటికి వచ్చిన తర్వాత ఒక ఆయన అన్నాడు, తాజ్మహల్ ఎలా ఉంది అన్నాడు. చాలా బాగుంది అన్నాడు ఒక ఆయన. ఇంకా అబ్బా ఏమి పాలరాతి కట్టడం అండి ఒక ఆయన. ఇంకా చంద్రుడి వెన్నెల తీసుకొచ్చి పోసేసినట్టుందండి ఒక ఆయన. ఆఖరణ గుర్రం జాషువా గారిని అడిగారు ఎలా ఉంది తాజ్మహల్ అని. జాషువా గారు అన్నాడు, షాజహాన్ కళ్ళ నుంచి కారినటువంటి కన్నీరు ఘనీభవిస్తే ముంతాజ్ బేగం కోసం తాజ్మహల్ అయినట్టు కనపడింది అన్నాడు. అంటే యథార్థ దృక్కోణంతో చూడగలిగాడు ఆయన. కాబట్టి నోటి వెంట ఆ మాటలు వచ్చాయి. లలితా సహస్రం మీకు బాగా వంట పడితే అమ్మవారి అవయవముల వంక చూసి మీరు అనగలిగినటువంటి నామం అనవద్యాంగి. ఈ మార్పు మీ యందు రావాలని తల్లి కోరుకోవడం ఈ నామము యొక్క గొప్పతనం. అందుకే ఆవిడ యొక్క అవయవములు కేవల అవయవములు కావు. శిరస్సు ఉందనుకోండి, నా తల అంతే. నా యొక్క అదేంటి హృదయ భాగం ఉందనుకోండి, నా హృదయ భాగం నా వక్షస్థలం అంతే. నా శిఖ ఉందనుకోండి, అది కోటేశ్వరరావు గారి శిఖ అంతే. కానీ అమ్మవారి అవయవాలు అలా కాదు. అది శిరోదేవి, అది కవచదేవి, అది శిఖాదేవి, నేత్రదేవి. ఖడ్గమాలలో చెప్తారు అమ్మవారి అవయవములన్నీ దేవులే. దేవులంటే దివ్ అంటే ప్రకాశించునవి. మీ అజ్ఞానమును పోగొట్టగలిగినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహ కిరణములే అవయవములుగా రూపాంతరం చెంది స్థూల రూపాన్ని పొందింది. ఆవిడ నిర్గుణ, ఆవిడికి అసలు రూపం లేదు. నిర్గుణ నిష్కళా శాంత నిష్కామ నిరుపప్లవ చదువుతున్నారు కదా. ఆవిడికి అసలు రూపం లేదు. ఆవిడికి రూపం లేదు, పరమశివుడికి రూపం లేదు. ఇద్దరూ నిర్గుణమే.
అందుకే ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వవిదూరాయ సకలలోకైకకర్త్రే సకలలోకైకహర్త్రే సకలలోకైక సంహర్త్రే సకలలోకైక సాక్షిణే సకల నిగమగుహ్యాయ సకలలోకైకవరప్రదాయ సకల దురితార్తిభంజనాయ సకల జగదభయంకరాయ శశాంకశేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే అని కీర్తిస్తుంది కవచం. ఆయన అంతటి నిర్గుణుడు, అమ్మవారంత నిర్గుణురాలు. మరి సాకారం ఎందుకు వచ్చింది? సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమః అంటారు శంకరాచార్యులు వారు వేదాంత డిండిమంలో. సగుణా నిర్గుణా సా తద్విధా ప్రోక్తా మనీషిభిః సగుణ రాగిభిః సేవ్యా నిర్గుణా తుర్విరాగిభిః అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. అసలు నిర్గుణమైన పదార్థాన్ని నీ మనసుతో పట్టుకో అంటే నువ్వు పట్టుకోలేవు, ఎందుకంటే వర్ణన లేదు. దేన్ని పట్టుకుంటావు? కాబట్టి నీ మనసు పట్టుకోవడానికి ఆవిడ ఒక రూపాన్ని స్వీకరించింది. అసలు ఆవిడికి రూపాలే లేనప్పుడు, ఆవిడకి అవయవాలే లేనప్పుడు ఆవిడ అవయవాలను నువ్వు కీర్తించడం ఏంటి? ఆ అవయవాలు మనం కర్మ కోసం అని చెప్పి మనం పుట్టిన అవయవాలతో కూడిన సంఘాతం కాదా శరీరం? ఆ శరీర దర్శనం నీ అజ్ఞాన తిమిలను పోగొట్టగలిగినటువంటి కోటి సూర్యుల పగిది వెలిగిపోయేటటువంటి శరీరం. అందుకే లోపల కనబడుతుంది తప్ప ఆవిడ బయట కనబడదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ. కాబట్టి అటువంటి తల్లి ఆవిడ. ఆ దర్శనం నీ కోర్కెలు తీర్చగలిగినటువంటి దర్శనం. లోకంలో నీ కంటితో చూసినవన్నీ నీ యొక్క కోర్కెల్ని తీర్చేవేం కావు, నీకు బంధన హేతువులు. కాబట్టి ఆ తల్లి యొక్క గొప్పతనం అనవద్యాంగి అన్న నామంలో ఇన్ని రహస్యాల్ని చొప్పించి నువ్వు అంతఃపరిశీలనానికి వెళ్ళు, ఇది మీకు ప్రబోధం చెయ్యడం ఆ నామం యొక్క తాత్పర్యం. అంత గొప్ప నామం ఆ నామం. కాబట్టి అనవద్యాంగి సర్వాభరణ భూషిత. అమ్మవారు అనేకమైనటువంటి భూషణముల చేత భూషిత, ప్రకాశించుచున్నటువంటి తల్లి. మీరు చూడండి, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. సాధారణంగా ఏమిటంటే మనం రెండు రకాలైనటువంటి ఆభరణాలు ధరిస్తూ ఉంటాం. ఒకటి సౌందర్య హేతువు, రెండు సౌభాగ్య హేతువు. కొన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అందంగా ఉందా అందంగా లేదా అన్న విచక్షణ చేసి తీయడానికి ఉండదు. అవి ఉండి తీరవలసిందే జీవిత పర్యంతం. మంగళసూత్రాలు నాకు బాగున్నాయా, మంగళసూత్రాలు నాకు బాగులేవా అన్న విచారణ ఏమి ఉండదు. మంగళసూత్రం అంటే మంగళసూత్రమే, అది బతికున్నంత కాలం శరీరం మీద ఉంటుంది అంతే. ఆ మంగళసూత్రం ఉండడే అదృష్టం జీవితంలో. కాబట్టి అది సౌభాగ్య వస్తువు. గాజులు మట్టి గాజులా, గాజులా, బంగారు గాజులా అనవసరం, గాజులు అంతే. అవి పరమ పవిత్రమైనవి. ఇప్పుడు గాజు కింద పడింది అనుకోండి, వెంటనే నొచ్చుకుంటారు, అయ్యో గాజు కింద పడిపోయింది. అదే ఓ సీసా పడిపోయింది అనుకోండి, అందులో గాజే ఇందులో గాజే, సీసా పడిపోతే ఏం బెంగ పెట్టుకోరు, గాజు కింద పడితే బెంగ పెట్టుకుంటారు. ఎందుకని అది సౌభాగ్య వస్తువు. నల్లపూసలు సౌభాగ్య వస్తువు, యజ్ఞోపవీతం నీ సౌభాగ్య వస్తువు. అలా సౌభాగ్యమును తెలివిచేసేటటువంటి వస్తువులు కొన్ని ఆభరణములు, సౌందర్యమును ఇనుమడింపచేసేవి కొన్ని. చూడామణి ఉంది, చూడామణి సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తుంది. అలాగే మెడలో వేసుకునే హారములు సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తాయి. ఇవి పెట్టుకోవాలా పెట్టుకోక్కర్లేదా అంటే, అవి పెట్టుకుంటే ఎవరు సంతోషించాలని నువ్వు కోరుకుంటున్నావో ఆయన ప్రీతి కోసం నువ్వు పెట్టుకో. మీరు పట్టుకున్నారో లేదో? అవి నువ్వు పెట్టుకున్నావు అంటే, అలా నువ్వు పెట్టుకున్నప్పుడు నీ సౌందర్యం ఎవరిని సంతోషపెట్టాలని నువ్వు అనుకుంటున్నావో వారి కోసం పెట్టుకో. సీతమ్మ తల్లి చూడామణి పెట్టుకోలేదు అంటే, తను చూడామణి పెట్టుకున్నప్పుడు తన సౌందర్యం ఎవరిని సంతోషపెట్టాలో రాముడి దగ్గర లేడు, ఉన్నవాడు రావణుడు, కాబట్టి ఆవిడ పెట్టుకోలేదు. కాబట్టి కొన్ని పెట్టుకోవాలా పెట్టుకోకూడదా? ఉన్నాయని పెట్టుకోకూడదు, కొన్ని సందర్భములలోనే పెట్టుకోవాలి. కొన్ని కొంచెం ఇదంతా దొరదగా ఉందని తీయడానికి వీల్లేదు, ఉండి తీరాలి. ఇప్పుడు అమ్మవారు పెట్టుకున్న ఆభరణములను ఈ రెండుగా భాగించి చూడండి, మీకు నీతి నేర్పుతోంది ఆవిడ. కొన్ని తీయడం ఆభరణం కాదు, నీ బతుకే అది చెప్తోంది ఆవిడ. ఎక్కడ చెప్పింది అలాగా? ఆవిడ చెప్పిందే నేను చెప్పా. మమ జీవన హేతునా అని చెప్పాను. మా ఆవిడికి మాంగళ్యధారణం చేసినప్పుడు నేను బతికున్నానని గుర్తే నీ మెడలో ఈ పసుపు తాడు అని కట్టాను.
నా భార్య మెడలో మంగళసూత్రం నేనున్నానని గుర్తు. ఇప్పుడు నా అస్తిత్వము నేనున్నాను అనేటటువంటిది దేని చేత సూచింపబడుతోంది? నా భార్య మెడలో ఉన్న మంగళసూత్రం చేత నిర్ణయింపబడుతోంది. ఆ మంగళసూత్రమునకు అధిష్టాన దేవత అయిన సర్వమంగళాదేవి నా యొక్క ఆరోగ్యాన్ని, నా యొక్క ఆయుర్దాయాన్ని నిర్ణయం చేస్తోంది దాని గుండెల మీద, దాని మెడలో ఉండి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మంగళసూత్రము పక్కన పెట్టడం అన్నది ఉండదు. అది సౌభాగ్య వస్తువు. ఒక్కొక్కసారి కొన్ని పెట్టుకోవచ్చు, తీసి బీరువాలో పెట్టుకోవచ్చు, లాకర్లో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఏది నీకు అత్యంత ప్రధానమో అమ్మవారు నిర్ణయం చేసి చూపించింది. నీకంత జ్ఞానము విచారణ అక్కర్లేదు. నేను పెట్టుకున్నాను, నన్ను చూసి నువ్వు పెట్టేసుకో చాలంది. తల్లి కూతురికి నేర్పేసినట్టు అమ్మవారు తన బిడ్డలకి నేర్పేసింది. నాకు అత్యంత ఇష్టమైనవేమిటో తెలుసా? కామే శబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధరా. ఆవిడ మంగళసూత్రం మీద నామమే చెప్పించుకుంది. ఆవిడికే అంత ప్రీతిపాత్రమైతే ఇంకా దానికి హేతువులు తెలియాలా? నీ మంగళసూత్రం నీకంత గొప్పదని తెలుసుకోవడానికి హేతు అక్కర్లేదు. ఏ స్త్రీ మెడలో ఉన్న మంగళసూత్రమైనా అంత పరమ పవిత్రమో అని నువ్వు అనుకోవడానికి పురుషుడికి విషయాలు తెలిసి ఉండాలా? అక్కర్లేదు. అమ్మవారి మెడలో మంగళసూత్రం చూసినప్పుడు అమ్మవారు ఎలా కనపడిందో, పరమశివుడు ఇల్లాలు ఎలా కనపడిందో, మంగళసూత్రం వేసుకుని ఉన్న ఏ స్త్రీని చూసినా నీకు పార్వతీదేవి కనపడాలి. నీకు లక్ష్మిగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చారు. ఆ అమ్మాయి విషయంలో ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి. మిగిలిన వాళ్ళందరూ నీకెవరు? సాక్షాత్తు పార్వతీదేవి, సాక్షాత్తు గౌరి, సాక్షాత్తు లక్ష్మి. వాళ్ళ మంగళసూత్రాలు, వాళ్ళ బొట్లు, వాళ్ళ పువ్వులు, వాళ్ళ గాజులు చూడగానే ఇన్ని ముఖములతో నా తల్లి దర్శనం అవుతోందని నువ్వు పొంగిపోవాలి. అది కాక నీకు ఇంకొక భావన రావచ్చా? రాకూడదు. ఇప్పుడు ఆ ఆభరణంతోనే పురుషుడికి మార్గం నేర్పింది ఆవిడ, స్త్రీకి సౌభాగ్యం నిలబెట్టింది. ఆ ఒక్క ఆభరణంతో ఆవిడ అలా నిలబెట్టేసింది అంతే. ఈ ఆభరణానికి ఆవిడ ఎంత కిందకొచ్చిందో తెలుసా అండి? ఎంత గొప్పదైతే అంత తేలిక చేసింది ఆవిడ. మీరు చూడండి, ఇది అమ్మవారి యొక్క వైభవ ప్రకటనం చేస్తుంది. మంగళసూత్రం బంగారంతోనే ఉండాలి. ఆ మంగళసూత్రమునకు వేసుకునేటటువంటి నాంతాళ్ళ ఉందంటారు. ఆ నాను తాడు, ఆ శతమానాలు కట్టుకునేటటువంటి తాడు 20 తులములకు తక్కువ కాకూడదు అని వేదం చెప్పింది. అంతకన్నా తక్కువ ఉంటే పరమ ప్రమాదం అన్నారు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, అసలు ఆడపిల్లని కన్యాదానం చెయ్యడము అంటే ఎంత కష్టం అవుతుందో ఆలోచించండి. ఇప్పుడు మగపిల్లివారు అంటారు మంగళసూత్రం ఆడపిల్లదేనండి అంటారు. వాళ్ళు 2వ శతమానం తేవడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి అమ్మవారేమంది? పసుపు తాడు అందంతే. అసలు వాడి ఎంత కోటీశ్వరుడు కానివ్వండి, కట్టేది పసుపు తాడే. ఇంకోటి కట్టరు. వాళ్ళు ఐశ్వర్యవంతులండి, బంగారంతో ముడియించుకున్నారనడానికి లేదు శాస్త్రంలో. పసుపు తాడే కట్టాలి. వాడు కోటీశ్వరుడు కానివ్వండి, కోటీశ్వరుడు కానివ్వండి, పసుపు తాడే కట్టాలి. ఆ తర్వాత ఏం చేసుకుంటే నాకెందుకు? అక్కడ కట్టినా, ఇక్కడ కట్టినా, ఎక్కడ కట్టినా పసుపు తాడే కడతారంతే. ఆ పసుపు తాడు ఆ శక్తిని పొందడానికి దేని మీద పెట్టాలి? కొబ్బరి బొండం మీద పెట్టు. కొబ్బరి బొండానికి తీసుకెళ్లి ఆల్చిప్పలు, గుండు సూదులు గుచ్చుతానంటే నీ కర్మ. అది పూర్ణఫలం, పార్వతీ పరమేశ్వర స్వరూపం. దానికి సూదులు గుచ్చెట్టుకొస్తే దాని మీద పెట్టిన మంగళసూత్రానికి గౌరవం ఏముంటుంది? దాని మీద తీసుకెళ్లి అమ్మేవాళ్ళు అలాగే ఉన్నారు, చేసేవాళ్ళు అలాగే ఉన్నారు. ఏదో రంగురంగుల గుండు సూదులు, పైన ఇలా టోపీలా ఉన్న గుండు సూదులు తీసుకొచ్చి ఆ కొబ్బరి బొండానికి గుచ్చేయడం. దాని మీద ఏదో ఇంకా ఆడపిల్ల ఒళ్ళో ఆ కొబ్బరి బొండం పెడితే ఓ కాస్త వేపకాయంత వెర్రున్నది ఎవరితో బయలుదేరుతుంది. బయలుదేరి ఈ అమ్మాయి పేరో అబ్బాయి పేరో దాని మీద రాయిస్తారు. ఆ గుండు సూదులతోటి కొబ్బరి బొండాన్ని గుచ్చడం. కొబ్బరి బొండం అంటే పూర్ణఫలం అండి. కొబ్బరి బొండం మీద శివానంద లహరిలో శంకరాచార్యుల వారు శ్లోకమే చేసేసారు. ఏది చేసినా కొబ్బరి బొండమే. మీరు పూజ చేస్తున్నారంటే బొండం పట్టుకుని లేచి నిలబడి దానం ఇస్తారు. అది సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం. పెద్దలు గుడి ముందుకు వచ్చారు. వారు గుడి ముందుకు వచ్చారంటే లోపల కూర్చున్నటువంటి పరమేశ్వరుడు అయ్యయ్యో వారు వచ్చారు, వారు నా దగ్గరికి రావడం ఏంటి, నేనే బయటకు వస్తానని బయటకు వస్తాడు ఆయన. పూర్ణకుంభం కొబ్బరి బొండమే, ఇంకోటి పెట్టడానికి లేదు. కొబ్బరి బొండం బయటికి వచ్చింది అంటే, పూర్ణకుంభం వచ్చిందంటే లోపల ఉన్న ఈశ్వరుడు బయటికి వచ్చాడని. ఆయన కోసం పూర్ణకుంభం వచ్చిందండి అన్నారు అనుకోండి. అంటే ఆ దేవాలయ అధిష్టాన దేవత బయటికి వచ్చి లోపలికి ఆహ్వానిస్తున్నాడంటే ఆయన పరమ పూజనీయుడు. కాబట్టి ఇప్పుడు కొబ్బరి బొండం పూర్ణకుంభం అక్కడ కనబడితే చెప్పులు వేసుకు దిగాడు అనుకోండి, ఉత్తర క్షణం మీరు కొబ్బరి బొండం పట్టుకెళ్ళిపోవాలి లోపలికి. పూర్ణకుంభం వాడికి అర్హత లేదు పూర్ణకుంభం పట్టుకోవడానికి. వాడి చెప్పులు విప్పి కిందకి దిగాలి.
దిగి వాడు తన కుడి చేత్తో స్పృశించాలి ఆ పూర్ణకుంభాన్ని. అంటే ఈశ్వరా, నా కోసం ఎదురొచ్చావా తండ్రి, నీ పాదములు ఎంత కష్టపడ్డాయో తండ్రి, నా మీద ఇంత ప్రేమ అని ఆ పాదాలు ముట్టుకోవాలి. పూర్ణకుంభాన్ని స్పృశించిన తర్వాత వాళ్ళు వెనక్కి తిరుగుతారు, ఈయన వెనక నడవాలి. ఈశ్వరుడు వస్తే మామూలుగా బయటికి రాకూడదు, మామూలుగా లోపలికి వెళ్ళకూడదు. అందుకని పూర్ణకుంభం వస్తే మేళతాళాలు ఉండాలి. మేళతాళాలతో పూర్ణకుంభం పెడతారు, మేళతాళాలతో పూర్ణకుంభంతో లోపలికి పెడతాడు. అదే పెళ్లివారు వస్తున్నారంటే మేళతాళాలతో లోపలికి వెళ్ళకూడదు. ఒక్క పూర్ణకుంభం ఉన్నప్పుడే మేళతాళాలతో లోపలికి తీసుకెడతారు. ఇంత మర్యాద కొబ్బరి బొండ అనుకుంటే కొబ్బరి బొండానికి టోపీ సూదులు గుచ్చమని ఎవడు చెప్పాడు నీకు? అవి గుచ్చి తీసుకొస్తే ఇప్పుడు నువ్వు పార్వతీ పరమేశ్వరుల యొక్క శరీరంగా భావించి తెచ్చిన కొబ్బరి బొండమైతే ఆవిడ ఒంటి మీద ఆయన ఒంటి మీద సూదులతో నీ కూతురు పేరు రాసి తీసుకొస్తున్నావు. ఆ పిల్ల బతుకు బాగుంటుందని ఎలా అనుకుంటున్నావు? అంటే మనకి తెలియక ఎంతటి తప్పుడు పనులు మనం చేస్తున్నామో మీరు ఆలోచించండి పెద్దలారా. నా వంటి అజ్ఞాని మీకు చెప్పాడు అనుకోకండి. కాబట్టి ఏదో సరదాగా కనపడినట్టు అనిపిస్తుంది. సరదాగా కనపడింది కదా అని ప్రతి పని చేసేయకూడదు. అందున వివాహం అనేటటువంటిది ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయం. ఎంత జాగ్రత్తగానో ఉండాలి. తెర పడితే శచీ పూజ చేస్తాడండి కన్యాదాత. తెర కాదు అది, అది శచీదేవి ఆ మధ్యలో నిలబడింది. అందుకని తెల్ల బియ్యంతో పూజ చెయ్యాలి కన్యాదాత. పూజ చేసి అమ్మా శచీదేవి నువ్వు వచ్చి నిలబడ్డామని పూజ చేస్తాడు. పూజ చేసిన తరువాత తెర పైకెత్తి తెర అలా ఉండగానే కన్యాదానం చెయ్యాలి కన్యాదాత. తెర తీసి కన్యాదానం లేదు. అటు కూర్చుని ఉండగానే తెర పైకెత్తి పాదాల మీద నీళ్లు పోసి కాళ్ళు కడుగుతాడు. కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన తల మీద చల్లుకుంటాడు. నారాయణుడి కాళ్ళు కడిగాను నేనని. అలాగే పెట్టి చేతులతో కన్యాదానం చేస్తాడు. చేసేటప్పుడు కొబ్బరి బొండం, గంధపు చెక్క, గుమ్మడి పండు పట్టుకుందనుకోండి ఆడపిల్ల, దశదానములు చేసేసినట్టే కన్యాదాత. ఆ సమయంలో గోదానం, హిరణ్యదానం, గృహదానం, పుస్తకదానం ఇన్ని చెయ్యాలి కన్యాదానం చేసే ముందు. ఇన్ని చేసి అన్నం పెట్టాలి వచ్చిన వాళ్ళకి. ఆభరణములు అంటే అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆభరణములు సౌభాగ్య ఆభరణములు తంతు గురించి కాదు. అందులో నీ జీవితం ఉందిరా. మీ ఇద్దరు బతకవలసిన తీరుంది. మీరిద్దరూ ఎందుకు బతకాలో, ఆయన బతకాలని నువ్వెందుకు కోరుకుంటున్నావో, నువ్వు ఉండాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నాడో మీ ఇద్దరి ప్రస్థానం ఉంది. నువ్వు 10 కాలాలు బతకాలని యోక్తబంధనం ఆయన చేస్తాడు. నువ్వు ఉండాలయ్యా అని ఈవిడ మంగళసూత్రం కళ్ళకద్దుకుంటోంది. సనాతన ధర్మము, ఆర్షధర్మము, వైదికమైనటువంటి జీవన విధానమంతా ఆ ఆభరణములలో ఉంది. ఇంత నీకు తెలియదేమోనని ఆవిడే వేసుకుంది, అమ్మవారే వేసుకుంది. మనం ఎలాగరా దాన్ని వేసుకోకుండా ఉంటామని నువ్వు వేసుకుంటావని అమ్మవారు కోరుకుంటోంది. కాబట్టి సౌందర్య సాధనముల చేత, సౌభాగ్య ఆభరణముల చేత అమ్మవారు లోకమునకు పాఠాన్ని నేర్పుతోంది. కాదు మామూలుగా కనపడినటువంటి ఆభరణముల వంక మీరు చూస్తే ఆ ఆభరణముల వలన మీకు ఏదో కొత్తగా ఉన్నతి కలుగుతుంది అనుకోవడానికి ఏముండదు. మహా అయితే ఏమంటే మీ ముక్కు పుడక దేంతో చేయించుకున్నారు అంటే డైమండ్తో చేయించుకున్నానండి అంటే, డైమండ్ అబ్బాయి ఎక్కడ డైమండ్ ఏదో ఎక్కడి నుంచో తెచ్చారండి, ఎంత 10 లక్షలు అని, చాలా బాగుందండి అని ఎక్కడని ఇంటికి వచ్చి 10 లక్షలట ఏం బాగుందండి, మన పని మనిషి పెట్టుకున్నంత కూడా బాగులేదు అంటారు. అందుకు పనికి వస్తుంది. ఇవి అమ్మవారు తాను వేసుకుని నీకు నేర్పింది. కాబట్టి అవి కేవలము ఆభరణములు కాదు. వాటి వంక చూస్తే, వాటిని నువ్వు అన్వయం చేసుకుంటే, అవి నీకు వినపడితే, కనపడితే నీ జీవితానికి ఒక మహత్తరమైనటువంటి దిశానిర్దేశకత్వము లభిస్తుంది. ధ్యానంలో నీకు అమ్మవారి ఆభరణములలో ఏదైనా కనపడితే నువ్వు అమ్మవారి అనుగ్రహమునకు పాత్రుడవుతున్నావని గుర్తు. మీరొక్క మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మతం అనగా ఏమి జ్ఞాపకం పెట్టుకోండి. సనాతన ధర్మం అనగా ఏమి? అనుష్ఠానమే. సనాతన ధర్మం అంటే ఉపన్యాసం కాదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సనాతన ధర్మంలో గొప్పతనం ఏమి? సనాతన ధర్మం చాలా బాగా పరిఢవిల్లుతోందండి అంటే కాకినాడలో ఎక్కడ చూసినా ఉపన్యాసాలు జరుగుతూ ఉంటాయి కాదు. కాకినాడలో ఎవరి ముఖాన్న చూడండి బొట్టు పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు సనాతన ధర్మం పరిఢవిల్లుతోందనడానికి ఇది హేతువా? అన్ని చెరగులా ఉపన్యాసాలు జరగడం హేతువా? నాకు చెప్పండి. అందరి ముఖాన్న బొట్టు ఉండడం హేతు. అమ్మవారి అనుగ్రహం పొందాడు అనడానికి ఆ ముఖాన బొట్టుతో కూడిన ముఖం మంగళప్రదమైన ముఖం. బొట్టుతో కూడినటువంటి ముఖములే అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతోందనడానికి, సనాతన ధర్మము జీర్ణమయ్యుందనడానికి గుర్తు.
ఉపన్యాసాలు బోలెడన్ని జరుగుతున్నాయి, బొట్టు పెట్టుకునేవాడొక్కడు లేడు. అప్పుడు అనుష్ఠానములోకి ఉన్నదా మతము? లేదు. అంటే ఎవరో చెప్పే నలుగురి యందు 5గురి యందు ఉన్నది, ఉపయోగం ఉన్నదా? అందరూ సుఖంగా ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకని? అందరి అనుష్ఠానములోకి రాలేదు. నువ్వు నమ్మావని గుర్తేమి, నువ్వు అనుష్ఠానములో ఉన్నావని గుర్తేమి? అమ్మవారి యొక్క ధ్యానము చేసినప్పుడు ఏ అమ్మవారి ముఖమండలం చూసినప్పుడు ఆ బొట్టు చూస్తే పొంగిపోతావో ఆ బొట్టు పెట్టుకోకుండా నువ్వు ఉండలేని తనం నీకు రావాలి. ఆ విభూతి పెట్టుకోకుండా ఉండలేని తనం నీకు రావాలి. అమ్మవారి అనుగ్రహమునకు యోగ్యమైన వస్తువులేవో వాటిని పూజించడం నీకు రావాలి. నువ్వు అలా వెళ్ళిపోతున్నావు, ఓ ఎర్రటి పువ్వు కింద పడుందో గులాబీ పువ్వు, నువ్వు ఆ పువ్వుని నాకేం అని వెళ్ళిపోకూడదు. ఎర్ర పువ్వు సౌభాగ్య వస్తువు. సౌభాగ్యం అంటే ఎవరికో ఒకరి యొక్క భర్త ఆయుర్దాయమును నిర్ణయించగలిగినది. ఒక సువాసిని తెలియక ఈ పువ్వుని కాని తొక్కేసిందా దుర్ఘడియలలో, ఆమె యొక్క సౌభాగ్యమే కదిలిపోవచ్చు. కాబట్టి ఈ పువ్విలా కింద పడి ఉండడానికి వీల్లేదు. నువ్వు వెంటనే తీసి కళ్ళకద్దుకుని తీసుకెళ్ళి గోడ మీద పెట్టేశావు, ఓ చెట్టు మొదట్లోకి తీసుకెళ్ళి పెట్టేశావు. చెట్టు మొదట్లోకి కానీ నీటిలో కానీ పెట్టేశారంటే ఇక దాన్ని తీయకుండా అలా ఉంచేయండి అని గుర్తు. చెట్టు మొదట్లోనే చెట్టుకి సారంగా వెళ్ళిపోతుంది అది. కాబట్టి ఇప్పుడు ఒక పువ్వుని చూడగానే నువ్వంత జాగ్రత్తగా ఉన్నావు అంటే అనుష్ఠానములో ఉన్నది, అమ్మవారి అనుగ్రహము అందరి యందు ఉన్నది, అమ్మవారి కోసం అందరూ పరితపిస్తున్నారని గుర్తు. సభలో 10,000 మంది ఉన్నారు. సభలోకి ఒక వ్యక్తి వస్తూ ఉంటే బుట్టలతో గులాబీ పూలు పుట్టుకుని ఆ గులాబీ పూలు చల్లుతున్నారు. ఆయన ఆ పూలు తొక్కుతూ వేదిక మీదకి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనకి సనాతన ధర్మం గురించి చెప్పే అధికారం ఉన్నదా? లేదు. ఎక్కడో గురు పూజగా అలా చేస్తే ఏమో, దాని స్థితి వేరు. గురు పూజగా చేసినా ఎర్రపూలు తొక్కకుండా ఉండడమే మంచిది. అటువంటప్పుడు నీవు కానీ ఆ సనాతనము ధర్మము పట్ల మక్కువ ఉన్నవాడివైతే అది నిజంగా నీ యొక్క నడువడి యందు నీ ఆచరణ యందు ప్రకటనము కావాలి. నీ ఆచరణమునందు ప్రకటనము కాలేదంటే ఒక్కటే గుర్తు, నీవు ఇంకా అమ్మవారిని బాగా ధ్యానం చేసి నువ్వు అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం నేర్చుకుని ఉండాలి. అందుకే నీకు అటువంటి చిహ్నములేవీ లేవు, నీకు వాటి యందు ప్రీతి కలగట్లేదు. ఒక మాట చెప్తారేమో, లోపల మనసుకున్నాయంటారేమో, మనసుకుంటే పైకి ఉండకుండా ఉండడం సాధ్యం కాదు. నాకు నా కొడుకు మీద ప్రీతి ఉంటే వాడికి బిస్కెట్ల ప్యాకెట్ కొనకుండా ఉండడం నా వల్ల కాదు, కొని తీరుతాను. నా కొడుకుతో మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాకుండా ఉండదు, నేను మాట్లాడి తీరుతాను. నాకు నిజంగా భక్తి ఉంటే సనాతన ధర్మము ఏవి ఉండి తీరాలని చెప్పిందో అవి నేను ఉంచుకోకుండా ఉండలేను. ఓ రుద్రాక్షమాల లేకుండా, ముఖాన బొట్టు లేకుండా నేను తిరగలేను. అలా ఎందుకు తిరగలేను? నాకు సనాతన ధర్మం పట్ల మక్కువ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఉపన్యాసం సనాతన ధర్మమా, మీరు ఆచరించడం సనాతన ధర్మమా? అందుకే సనాతన ధర్మమునందు సంఖ్యాబలంతో నిమిత్తం లేదు. ఎంతమందిని ఇందులోకి తీసుకొచ్చి జాయిన్ చేశాను దాన్ని బట్టి మోక్షం వస్తుందని సనాతన ధర్మంలో ఉండదు. సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు ఎంతమంది అభ్యున్నతిని పొందుతున్నారు, ఎంతమంది అనుష్ఠానంలోకి తెచ్చుకుంటున్నారు, అది అవసరం. కాబట్టి ఎవరికి చెప్తావు సనాతన ధర్మం గురించి? దాని మీద ఎవరికి తాపత్రయం ఉందో వాళ్ళకి చెప్పు. దాని మీద తాపత్రయం లేదు, మాకు అక్కర్లేదన్న వాడికి నువ్వు ఎందుకు బోధ చేస్తావు? వాడికి అదృష్టం లేని వాడు వెళ్ళిపోతాడు. నీకు ఎవడు ఇందులో అదృష్టం ఉందండి, ఇందులో నిధి ఉందండి, మాకు కావాలన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పు. వాళ్ళు రోజు రోజుకి అది మతవ్యాప్తి అంటే, అది సనాతన ధర్మం అంటే. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టభోజి, నా దాత, నా సుగంధశ్చ విద్యతే, నా హస్తాభరణో నాపి విద్యతే, నాపి నాత్మవాన్. వాల్మీకి మహర్షి రామాయణంలో వర్ణిస్తారు బాలకాండలో. అయోధ్యలో బొట్టు పెట్టుకోనివాడు, చక్కటి ఎవరైనా ఇంటికొస్తే అన్నం పెట్టనటువంటి వాడు, తృప్తి లేనివాడు, వేదం చదువుకోనివాడు ఎవ్వడూ లేడు. లంకాపట్టణంలో అందరూ మదించిన వాళ్లే, ఐశ్వర్యం ఉన్నవాళ్లే, ఎవ్వడికి భగవద్భక్తి లేదు. అందరూ తాగుతూ ఉంటారు, అందరూ తిరుగుతూ ఉంటారు, అందరూ సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఎవ్వడు సనాతన ధర్మమునకు సాత్విక బుద్ధితో కూడినటువంటి చిహ్నములతో ఉండడు. అలా ఉంటే లంక, ఇలా ఉంటే అయోధ్య, అంతే తేడా. కాబట్టి పరిఢ విల్లినది నీ అనుష్ఠానంలో ఉండాలి. నీ అనుష్ఠానంలో లేదు, నీకు అమ్మవారి అనుగ్రహం లేదు, అంతే గుర్తు. అది శిలాశాసనం, దానికి ఎదురు లేదంతే. దానికి ఇంకొక వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేశావా, నీది మెట్ట వేదాంతం అంతే. కాబట్టి ఇది నీ అనుష్ఠానంలోకి వస్తే ఆవిడ కాదు సర్వాభరణ భూషిత, నువ్వు సర్వాభరణ భూషిత. నీ యజ్ఞోపవీతాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవడం నీకు అలవాటైతే నీవు సర్వాభరణ భూషిత.
నీ బొట్టు పట్ల నీకు ఆ మర్యాద ఉంటే నువ్వు సర్వాభరణ భూషిత, నీ మంగళసూత్రం మీద నీకు ఆ గౌరవం ఉంటే అమ్మవారిని నువ్వు సర్వాభరణ భూషిత అని పిలిచినట్టే, నీ గాజుల మీద నీకు ఆ శ్రద్ధ ఉంటే నువ్వు అమ్మవారిని సర్వాభరణ భూషిత అన్నట్టే, నీ చెవి కమ్మల మీద నీకు ఆ గౌరవం ఉంటే అమ్మవారిని సర్వాభరణ భూషిత అని పిలిచినట్టే, నువ్వు ఎంత మర్యాదతో వేసుకొని ఉంటావో అంత మర్యాదతో అమ్మవారిని పిలిచినట్టే. నువ్వు ఈ జపమంతా చేసి ఇవన్నీ పక్కన పెట్టేస్తే అనుష్ఠానములోనికి రాకుండా నువ్వు నోటితో ఎన్ని చెప్పినా నీది మెట్ట వేదాంతమే. నీకు అమ్మవారి కృప లేదు, నువ్వు ఎటువంటి వాడివి. పరమహంస అంటారు, శిథిల దేవాలయమునందు శంఖమూదిన వాడివి. అక్కడ అర్చన లేదు, అక్కడ శంఖం ఒకటే వినపడుతుంది. వెళ్ళినవాడు కూడా ఏమవుతాడో తెలుసా అండి, చివరికి ఎందుకు దేవరా ధూర్తుడా ఇది శిథిల దేవాలయం అని అడుగుతాడు. అక్కడికి వెళ్ళినవాడు కూడా పాడవుతాడు. సనాతన ధర్మమునకు పీట లేని చోటికి వెళ్ళకూడదు. సనాతన ధర్మమునకు పీట వేసి అనుష్ఠాన పర్యంతములోకి రావడం అన్నది అవసరమవుతుంది. అందుకే ఎక్కడ చొక్కా బనీను విప్పి ఉత్తరీయం వేసుకోవాలో అక్కడ అలా వేసుకోవాలి, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. అలా ఉంటేనే దాని గౌరవం. అలా నువ్వు ఉండలేనంటే నీకు సనాతన ధర్మం పట్ల మర్యాద లేదు. అలా ఉండగలిగితేనే, అలా ఉంటే తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుడి శత్రులకు దురు తథ్యము సుమతి. నువ్వు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడానికి ఇష్టపడుతున్నావంటే వేద ప్రమాణాన్ని అంగీకరించావు. ఇది సర్వాభరణ భూషిత. అంతేగాని నువ్వు బాగా పెట్టుకున్నావమ్మా ఆభరణాలు ఎందుకు, నీ సర్టిఫికెట్ ఆవిడకి అవసరం ఏంటి, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పెట్టుకుంటుంది ఆవిడే. ఆవిడే సమస్తం, ఇంకా ఆవిడికి ఆభరణాలు ఏమిటి అసలు. నీకు నేర్పుతోంది ఆవిడని గుర్తించు. కాబట్టి సర్వాభరణ భూషిత. మీకు నేను ఒక్క నామాన్ని ఇవాళ మనవి చేసి రోజు అత్యాశ ఆకలి ఎక్కువ పీక సన్నం ఎన్నో చెప్పేయాలనుకుంటాను, వెళ్ళవు. శివకామేశ్వరాంకస్త. శివకామేశ్వరుడు లేదా కామేశ్వరుడైన శివుడు లేదా శివుడు కామేశ్వరుడై ఉండగా అని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అంటే మీకేం లేదండి, చాలా తేలిగ్గా చెప్పేస్తాను, మీరు మహాజ్ఞానులు ఇలా అంటే అలా పట్టేసుకుంటారు. శివుడు కామేశ్వరుడు అవడం అంటే ఏమిటో తెలుసా అండి? శివుడు అంటే బహిర్ముఖుడై ఉండడు. శివుడు అంటే తనలో తాను రమిస్తూ ఉంటాడు, తన ఆత్మయందు తాను ఆనందమును పొందుతూ ఉంటాడు. అసలు బహిర్ముఖుడు అవడు, ఎవరి వంక చూడడం, ఏది వినడో, ఆయనకి దేంతో సంబంధం ఉండదు. ఆయనలో ఆయన రమిస్తూ కూర్చొని ఉంటాడు. ఇప్పుడు అలా ఉంటే సృష్టి ఉంటుందా మీరు ఆలోచించండి. లోకమంతా ఈశ్వరుడితో చేరిపోయింది, ఆయన యందు శయనించింది, లోకాలు ఆయనలో కలిసిపోయాయి, ఆయన తనలో తాను రమిస్తూ అలా ఉండిపోయాడు. ఇప్పుడు సృష్టి లేదు. ఇప్పుడు నేను జ్ఞాపకానికి వచ్చింది. మొదట గుర్తొచ్చేది ఏదంటే నేను. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు బాగా గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, గాఢ నిద్రలోంచి తెలివి రాగానే ముందు ఏది గుర్తొస్తుంది? నేను కదండి. నాకు తెలివి వచ్చింది. అసలు నేను ముందు గుర్తొస్తే మీరు మీ గురించి మీరు తెలియని స్థితిలోంచి మీ గురించి మీరు తెలుసుకున్న స్థితిలోకి వస్తున్నారు. గాఢ నిద్ర యందు మీ మనసు లేదు, తెలివి వచ్చింది అంటే మనసు లేచింది. శివుడు అంటే మనస్సు లయమైపోయి ఆత్మగా నిలబడిపోయినవాడు, కెరటములు లేనటువంటి సరోవరం లాంటివాడు. అది అలా ఉండిపోయింది అంతే. అద్దం ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు మీరు ఒక చిన్న పుల్ల ముక్క తీసుకెళ్ళి ఇలా పడేశారు, అది తరంగములు వచ్చాయి, కదలికలు వచ్చాయి. ఈ కదలికలు వచ్చినట్టే ముందు నేననగానే ఇవాళ 19వ తారీఖు, ఇవాళ ఏం వారం? శుక్రవారం. అమ్మ బాబోయ్ ఇవాళ శుక్రవారం అంటే 19వ తారీఖు శుక్రవారం అని కాదు, ఒక ఉదాహరణకి నేను అంటున్నాను. లేకపోతే మీరు అలాగే తీసుకోండి, 19వ తారీఖు మంగళవారం. కాబట్టి 19వ తారీఖు మంగళవారం అయితే ఏమిటి? అమ్మో ఇవాళ మంగళవారం కాబట్టి నేను లేచి ఇవాళ కాసేపు స్వామి హనుమని ఆరాధన చెయ్యాలి, హనుమ పాదాల మీద 4 తమలపాకులు వేసుకుందామని నిన్న లేత తమలపాకులు ఏరి తెచ్చుకున్నాను. సూర్యోదయం అవ్వకుండా ప్రాయశ్చిత్తం లేకుండా నేను సంధ్యావందనం చేసుకుని అర్ఘ్యం ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను దగ్గర నుంచి మిగిలినవన్నీ తరంగాలు అల్లుకుంటున్నాయి. ఈ నేను ముందు లేచిందనుకోండి, నావి లేస్తాయి కదండి. అసలు నేను లేవలేదనుకోండి, నావి లేవడం ఏమిటి? ఇంకా నావి అన్నది ఉండదు. నేను ముందు లేవాలి. పరమశివుడు నేను వదిలిపెట్టి లయమైపోయి ఉంటే శివుడు నేను అన్న భావన కలిగితే కామేశ్వర అంటే నేను. అందుకే శంకర భగవత్పాదులు అంటారు, పురమధితురహో పురుషిక అంటారు. త్రిపుర సంహారం చేసినటువంటి శివుడి యొక్క నేనన్న భావన అయినదానా అంటారు. అంటే శివుడు నేను అన్న భావన పొందితే కామేశ్వర
ఇప్పుడు నేనన్న భావన ఎందుకు వచ్చింది ఆయనకి అంటే శాస్త్రం అంది సో కామయత బహుశ్యాం ప్రజా ఏతి. ఒక్కడే ఉన్నాను నాలో నేను రమిస్తూ నేనే అనేకమైతే అనుకున్నాడు. నేనే అనేకమైతే అనుకోగానే కామము పుట్టిందంటే కోరిక పుట్టింది. శివుడు కామేశ్వరుడైనాడు, కామముతో కలిగిన ఈశ్వరుడైనాడు. ఇప్పుడు ఈ కామముతో కలిగిన ఈశ్వరుడు అవగానే ఆయన ఏమవుతాడంటే ఆయనే అనేకం అవుతాడు. ఇది ఎలా ఉంటుందో చెప్పనండి మీకు. తేలిగ్గా చెప్పాలంటే నా దగ్గర ఇంత బంగారం ముద్ద ఉంది అంటే నిజంగా ఉందనుకునేరు, ఉదాహరణకి ఇంత బంగారం ముద్ద ఉంది. ఇప్పుడు ఆ బంగారం ముద్దగా ఉందనుకోండి, ఆయన శివ. ఇప్పుడు ఒక చిన్న కోరిక పుట్టింది, బంగారం ముద్ద కాదు నాది కదా. ఏమని? దీన్ని ఉంగరాలుగా చేయిద్దాం. కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఏం చేశానంటే ఒక 10 ఉంగరాలు చేయించాను. ఇప్పుడు 10 ఉంగరాలు చేయించి నేను అక్కడ పెట్టాను. బంగారం ముద్ద ఏదండి బంగారం ముద్ద? ఉంగరాలే. మరి ఉంగరాలు ఉన్నాయి కానీ బంగారం ముద్ద లేదు కదా. బంగారమే ఉంగరములైనది. కానీ ఇప్పుడు నేను నా కొడుకుని పిలిచి బంగారం ముద్ద పట్టరారా బీరువాలోంచి అన్నాను అనుకోండి, వాడు బీరువా తీసి అంటాడు, నాన్నగారు బంగారం ముద్ద లేదండి అంటాడు. అంటే నేను వెళ్ళి బంగారం ముద్ద లేకపోవడం ఏంటో, ఇదే బంగారం ముద్దని ఉంగరాలు 10 తీస్తాను. నాన్నగారండి మీరు బంగారం ముద్ద కదండి తెమ్మన్నారు, ఉంగరాలు తెమ్మలేరు కదా నాన్నగారండి, మీరు అన్నీ ఇలాగే మాట్లాడతారండి అంటాడు. నాన్న బంగారం ముద్దకి ఉంగరాలకి ఏమిటి తేడా? బంగారము ముద్దే ఉంగరములైనది. కానీ మనం ఉంగరాలు అంటాం కానీ బంగారం ముద్ద అనం. మీరు బాగా గమనించండి. కంసాలి మాత్రం ఉంగరాలండు బంగారం చూస్తాడు. ఈ ఉంగరం బాగుందండి మాకు అన్నారనుకోండి, బాగుంటుందండి మీకు చాలా బాగుంటుందండి అని మీకు అది ఎంత ఉందో బట్టి అమ్మడం, దాని కాటాలో పెట్టి బరువుని బట్టి అమ్ముతాడు. ఆయన లోపల బంగారం చూస్తాడు, మనం ఆకారం చూస్తాం. నామము రూపము ఆ బంగారమే అయింది. బంగారమే ఉంగరం అన్న పేరుతో గుండ్రంగా అయింది. బంగారం లేకపోతే ఉంగరం వస్తుందా? రాదు. ఉంగరం కరిగించేశాను, ఉంగరం లేదు కానీ బంగారం ఉంటుందా? ఉంటుంది. శివుడు ఉంటాడు, సృష్టి ఉండాలా? అక్కర్లేదు. సృష్టి లేదు, శివుడు ఉంటాడా? ఉంటాడు. ఆభరణములు లేవు, బంగారం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. బంగారముగా లేదు, ఆభరణములుగా ఉండొచ్చా? ఉండొచ్చు. అంటే శివుడిగా లేడు, కామేశ్వరుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఒకడు అనేకమైనాడు, ఇది కామేశ్వరుడు. శివ కామేశ్వరుడు అంటే శివుడు కామేశ్వరుడైనాడు అంటే సృష్టి మొదలైంది. ఈ సృష్టి మొదలైనప్పుడు నామరూపాలుగా మారిపోవడమే ప్రకృతిగా కామేశ్వరాంకస్త, తొడ మీద భార్యగా ఆవిడ కూర్చోవడం. ఆయనలోంచి సృష్టి రావడం, సృష్టి ఆయనలోకి వెళ్ళిపోవడం. ఈ రెండింటికి మధ్యలో ఎవరున్నారు? ఆవిడే ఉంది. ఆవిడ అనుగ్రహం ఉంటే మళ్ళీ ఇటు నుంచి అట్టెడతారు, అటు నుంచి ఇటు వస్తారు. రెండింటికి ఆవిడే మధ్యలో. శివ కామేశ్వరాంకస్త. ఇది సృష్టి మొట్టమొదట్లో శివుడి నుంచి విడివడినటువంటి స్థితి. ఆయన యొక్క శక్తి అమ్మవారు. కాబట్టి శక్తికి ఆయనకి భేదం ఏమైనా ఉంటుందా? ఆయనకి ఆయన శక్తికి భేదమేమి ఉండదు. నాకు నా ఉపన్యాస శక్తికి ఏమైనా భేదం ఉంటుందా? ఇవాళ కోటేశ్వరరావు రావడం కుదరటండి, ఏదో పనుందిట, అందుకని ఆయన ఉపన్యాస శక్తిని పంపిస్తున్నారు అంటే వస్తుంది ఏంటి? అలా ఏం రాదు. దొరగారి కార్యక్రమం అనుకోండి, కారంతా బాగుంది కోటేశ్వరరావు, ఇంజిన్ ఒక్కటే పని చేయట్లేదు, ఇలా కూర్చోండి రోజులాగే వెళ్ళిపోతున్నాం అనుకుని అలా కూర్చుందాం అని ఒక 10 నిమిషాలు ఇద్దరం కూర్చున్నాం అనుకోండి, ఎక్కడ ఉంటాం? ఇక్కడే ఉంటాం, గుళ్ళోనే ఉంటాం. ఎందుకు? కారేగా ఎక్కాను రోజు, మరి ఇవాళ కారు ఎందుకు వెళ్ళలేదు? కారు యొక్క ఇంజన్ అనబడే శక్తికి అభేదం. శక్తి కారును ఆశ్రయించింది, కారు శక్తి వల్ల నడుస్తుంది. అందుకే కారు యొక్క శక్తిని హార్స్ పవర్ అంటారు. ఇంత హార్స్ పవర్ ఇంజన్ అంటారు. పవర్ డినోట్స్ శక్తి, అమ్మవారు. కారు శివుడు. ఆ శక్తి లేకుండా శివుడు పనికిరాడంటే అది దాని అర్థం. శివుడు లేకుండా శక్తి ఉంటుందా? కారు లేదు, ఇంజిన్ శక్తి ఒకటే ఉంది, ఎందుకు పనికి వస్తుంది? నీకు ఎక్కడికి వెళ్తావు? శివుడు శక్తి కలిసి ఉంటేనే నీకు ఉపయోగం. అందుకే శివుడు గొప్ప, శక్తి గొప్ప ఎప్పుడూ ఆ చర్చ లేదు. కాబట్టి శివ కామేశ్వరాంకస్త. బాగుందండి, ఇదేదో అర్థమైంది మాకు. మీరంతా ఊరికే నోరు కొట్టుకు చెప్పక్కర్లేదు, మాకు ఇట్టే అర్థమైపోయింది ఈ విషయం అంతా. సృష్టి గురించి చెప్పారు, సృష్టి మళ్ళీ లయం అయిపోవడం గురించి చెప్పారు. ఉంగరాలు బంగారం అయిపోవడం, బంగారం ఉంగరాలు అయిపోవడం, సృష్టి జరగడం, సృష్టి మళ్ళీ ఈశ్వరుల్లోకి వెళ్ళిపోవడం. ఇందులో ఒక ఉంగరం జరిపించేసినా బంగారం అయిపోతుంది, మీరు గుర్తుపట్టాలి కదండి. ఒకడు నేను ఇలా జీవుడిగా ఉండను, ఈశ్వరుణ్ణి అయిపోతానన్నాడు.
వాడు అమ్మవారి పాదాలు బాగా పట్టుకున్నాడు. వాడికి మాయ తీసేసింది అమ్మవారు. ఇప్పుడు వాడికి లోకం అంతా ఉంగరాలు కావరా బంగారమే అని తెలిసిపోయింది. వాడి జ్ఞాని. ఇప్పుడు వాడికి అంతటా శివుడే కనపడుతున్నాడు. ఇలా కనపడ్డ వాడికి ప్రారంధం అయిపోయిన తర్వాత శివుడితో కలిసిపోతాడంటే ఆయన ఒక్కడు మోక్షం పొందాడు. ఇది పరమాచార్య ఆత్మలో కలిసిపోవడం. మిగిలిన ఉంగరాలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు ఈ ఉంగరాలు బంగారం అవలేకపోతున్నాయి. వ్యామోహం. ఉంగరాలుగా ఉంచుకుందాం, ఉంగరాలుగా ఉంచుకుందాం, ఉంగరాలుగా ఉంచుకుందాం. వేళ్ళు లావైపోయాయి, ఉంగరాలు పట్టట్లేదు. అయినా ఈ ఉంగరాలు చేయించుకున్నాక కలిసి వచ్చింది ఉండిపోయాయి. ఇప్పుడు ఈ ఉంగరాలు బంగారం అవ్వాలంటే ఏమవ్వాలి అంటే ఒక నిర్దాక్షిణ్యముతో కూడినటువంటి దాక్షిణ్యం ఏర్పడాలి. ఏటా నీ వెర్రి, పిచ్చా వెర్రా, ఇంతకన్నా గొప్ప విషయం చెప్పనా? ఇప్పుడు నీకు వేళ్ళు లావైపోవడానికి ఏ అనారోగ్యం కారణమైందో అది తగ్గిపోవాలంటే రుద్రాక్షలు ఇంతంత లావి బంగారంతో చుట్టించుకుంటే తగ్గుతుంది. చాలే నువ్వు నీ సెంటిమెంటు అని కొడుకు బలవంతంగా ఉంగరాలు పట్టుకెళ్ళి కరిగించేయాలి. తనని పొందలేని పూసల దగ్గరికి ఈశ్వరుడే మైనంగా వచ్చి అంటించేసుకోవాలి. అప్పుడు మిగిలిన వాళ్ళు పొందేస్తారు. అప్పుడు వచ్చి అంటించుకోవడం అన్నది శక్తి. ఆ శక్తి మహాప్రళయంలోనూ అమ్మవారే ఉంది. ఒక వ్యక్తి మోక్షంలోనూ అమ్మవారే ఉంది. శివకామేశ్వరాంకస్త. ఇది బాగుందండి, మీరు చెప్పింది ఏదో చాలా బాగా అర్థమైంది మాకు. కానీ అంతేనా దాని అర్థం? అంటే మాకు ఎప్పుడో సృష్టి మొదట్లో అలా అంటే మేము అందరం పుట్టకముందు ఎప్పుడో సృష్టి అనేటటువంటిది మొదలైనప్పుడు ఆయనలోంచి ఆవిడ బయటకు వచ్చి తొడ మీద కూర్చున్నటువంటి స్వరూపం. ఇప్పుడేమిటి దానివల్ల మాకు ప్రయోజనం? ఇప్పుడు మాకేమైనా ఉందా ప్రయోజనం? శివకామేశ్వరాంకస్త వింటే ఉందయా అంది శాస్త్రం. ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది అన్నారు. మోక్షం ఎలా పొందుతావు అని అడిగింది శాస్త్రం. 4 రూపాల్లో పొందు అని చెప్పారు. ఏమిటవి అంటే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములని పిలుస్తారు మోక్షాన్ని. సాలోక్యం అనగా ఏమి అంటే ఆవిడెక్కడుందో మీరు అక్కడ ఉండడం. ఆవిడెక్కడుంది అంటే నేనేం చెప్పాలి? కైలాస పర్వతం మీదండి, కైలాస పర్వతం మీద శివుడు ఉంటాడండి, శివుడు కూర్చుంటాడు కదండి, శివుడు తొడ మీద ఆవిడ కూర్చుంటుందండి అని చెప్పాను అనుకోండి, మీకు ఏమిటి ఉపయోగం? మీరు కైలాస పర్వతానికి వెళ్ళేది లేదు, నందీశ్వరుడు వదిలేది లేదు, ఆయన తొడ మీద ఆవిడ కూర్చుండగా మీరు చూసేది లేదు. అది కాదు. ఆ నామానికి అర్థం ఏమిటో తెలుసా అండి? ఆమె ఎక్కడ ఉన్నదో నేను అక్కడ ఉన్నాను, అది అన్వయం. ఆవిడ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇదిగో ఆవిడ ఎక్కడుంది అంటే ఆవిడ ఎక్కడ లేదని అడగవా అనాలి. ఇది బాగా సాధన పెట్టే ప్రదేశం ఉంటుంది. ఏది? మీ పూజామందిరం. మీ పూజామందిరంలో హేమమాలిని ఫోటో ఉండదు కదా, ఖచ్చితంగా ఈశ్వరుడే ఉంటాడు. హేమమాలిని అని మీరు పిలిచినా లక్ష్మీదేవి ఉంటుంది ప్రసాద్ బాబు గారు కదా. హేమమాలిని అన్నారు కాబట్టి అమ్మవారే ఉంది మీ పూజామందిరంలో. అమ్మవారే ఉన్న చోట మీరు వెళ్ళి కూర్చున్నప్పుడు సాలోక్యం కాదా? అసలు పూజకి భావన అది. ఏమంటే ఎక్కడండి పూజ చేసుకుంటున్నారన్నారు అనుకోండి, సాలోక్యం అండి అనాలి. అమ్మవారు కూర్చున్న చోట వెళ్ళి కూర్చుంటున్నానండి అనాలి. తప్ప అవన్నీ విగ్రహాలండి, నేను వచ్చి కూర్చున్నానండి, నేనే కదిలేవండి, అవి ఏం కదులుతాయి పాపం విగ్రహాలు. ఏదో మా ఆవిడ పులిహార ఉండమన్నాను కదా, అవి తింటాయేంటి అన్నంతకాలంలో విగ్రహాలే కాదండి, అమ్మవారండి ఆవిడ. మా ఇంట్లో అమ్మవారు కూర్చునే ప్రదేశం ఇది, అందుకని నేను ఇక్కడికి వెళ్ళి కూర్చుంటుంటాను ధ్యానానికి అన్నారనుకోండి. ఈ భావన మీ యందు గట్టిపడితే మీరు సాలోక్య మోక్షం పొందారు. ఇది విస్మృతిని పెంచారనుకోండి. ఆవిడ లేకపోవడం ఏంటంటే ఆఫీసులోనూ ఆవిడే ఉంది అన్నారనుకోండి. నా మోటార్ సైకిల్ మీద ఆవిడే కదండి ఉంది, హార్స్ పవర్ ఇంజిన్ గాను. దొరగారి కారుకి ఆవిడే కదండి ఉంది. నేను మాట్లాడినప్పుడు ఆవిడే కదండి ఉంది. నేను నడిచి గదిలో కడితే ఆవిడే కదండి ఉంది. నేను కూర్చుంటే ఆవిడే కదండి ఉంది. నేను కదిపితే చేతులు ఆవిడే కదండి ఉంది. ఇప్పుడు అసలు ఆవిడ లేని చోటేది? ఎప్పుడూ ఆవిడ దగ్గరే కూర్చుని ఉన్నారు మీరు. సాలోక్య మోక్షం కాదు. ఇప్పుడు మీరు సామీప్య మోక్షం కావాలంటే అమ్మవారికి కొంచెం దగ్గరగా వెళ్ళాలి. ఇంకొంచెం దగ్గరగా వెళ్ళాలి అంటే మీరు భావన చేత ఆ స్థితిని తెచ్చుకోవాలి. మీరు పూజ గదిలోకి వెళ్ళి కూర్చుని ధ్యాయేత్ పద్మాసనస్తాం అనేటప్పుడు నిజంగా మీరు చూస్తున్న అమ్మవారు అలా పద్మాసం వేసుకుని కూర్చున్న అమ్మవారై ఉండి ఉండకపోవచ్చు మీరు చూస్తున్నది. కానీ ఇక్కడ కనపడేటటువంటి అమ్మవారు పద్మంలో కూర్చుని మీకు కనపడాలి. అలా కనపడితే మీరు ఆ రూపాన్ని అలా చూసి ఆనందం పొందుతున్నప్పుడు మీ మనస్సు ఆ రూపంలో లయమైపోతుంది. అప్పుడు మీరు ఆ రూపాన్ని పొందేశారని గుర్తు. కాబట్టి సామీప్య, బాగా దగ్గరగా వెళ్ళారు. దాని యందు మనసు రమించిపోతే సారూప్య, ఆఖరణ సాయుజ్య.
ఈ ఆనందం ఎడతెరిపి లేనిదైపోతే ఆఖరికి మీరు ఆమె ఎందే కలిసిపోతున్నారు. చిట్ట చివరికి ఆ శివుడు ఎందే కలిసిపోతున్నారు. ఈ కలిసిపోయేటట్టుగా ఈ 4 రకాలుగా ఆవిడ తలుపు తీసి ఆయనలోకి ప్రవేశపెట్టడం నిజమైన శివకామేశ్వరాంకస్త. ఇప్పుడు అక్కడ విడివెడడం కాదు, ఇక్కడ మీరు విడివడి ఈశ్వరుడిలోకి చేరడానికి తలుపు ఆవిడ తెరుస్తుంది. ఈ తలుపులు ఇక్కడ తెరవాలి. తెరవాలంటే అప్పటి వరకు ఏమంటున్నాడు, ఇది మా పూజ గదండి అంటున్నాడు. పూజ గది కాదయా, మా ఇంట్లో మా కులదేవత మా అమ్మవారు ఇక్కడ ఉంటుందండి అని చెప్పు. ఇక్కడ ఏంటండి గది అని అడిగారు అనుకోండి, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి అంటే ఏమిటండి అని అడిగారు అనుకోండి, మా పిల్లలు ఇక్కడ పడుకుంటారు. ఇదేమిటండి అని, మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అంటే మీకు పాఠాలు చెప్పిన మాస్టర్ పడుకుంటారండి? కాదు కాదు కాదు, మాస్టర్, నేనే మాస్టర్. అసలు ఆ మాటే తప్పండి. యు ఆర్ నాట్ ద మాస్టర్ ఆఫ్ యువర్ హౌస్. దేర్ ఈజ్ సంబడి హూ ఈస్ ది మాస్టర్ ఆఫ్ యువర్ హౌస్. ది మాస్టర్ ఆఫ్ ద హౌస్ ఈజ్ సిట్టింగ్ అట్ ది థ్రోన్. సింహాసనం మీద కూర్చుంటాడు మాస్టర్. నీ పూజ గది అంతేగాని ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏమిటి? ఆ బుర్ర బెడ్రూమ్లో మాస్టర్ పడుకుంటే చూసేవాడే వాడే. కాబట్టి ఇంకొక మాటలో చెప్పాలంటే యజమాని నీ ఆ గృహస్థు నిద్రించు గది. కాబట్టి గృహస్థు నిద్రపోతాడంటే ఎవరు నిద్రపోతాడు? ఈయన నిద్రపోతుంటాడు ఆ గదిలో. ఇదేమిటండి అంటే మేమందరం ఇక్కడ కూర్చుంటూ ఉంటామండి, టీవీలో తాదాత్మ్యత పొందేటటువంటి గది. పూజ గది దగ్గరికి వెళ్ళి ఓ చిన్నది ఉంటుంది అనుకోండి, ఓ చిన్న గూడు గ్యాస్ స్టవ్ కింద ఉంటుంది. పోనీ పెద్దలు కొంచెం అదేంటి అదృష్టం ఉన్నవారు కాస్త గది కట్టించుకుంటూ ఉంటారు. అంటే అదృష్టం అంటే ఐశ్వర్యం ఉన్న వాళ్ళందరికీ పూజ గదులు ఉంటాయని మీరు అనుకోకండి. పెద్ద పెద్ద బెడ్రూమ్స్ ఉంటాయి, గోడ మీద అర్థం లేని పెయింటింగ్లు ఉంటాయి, పూజ గది మాత్రం ఉండదు. ఎందుకన్నారనుకోండి, వాస్తు ఒప్పుకోలేదండి అంటాడు. దానికి ఒక్కదానికి ఒప్పుకోవాలి, మిగిలినవన్నీ ఒప్పుకుంది. అటాచ్డ్ టాయిలెట్ కూడా ఒప్పుకుంది. పూజ గదికి ఆ ఇంట్లో వాస్తు ఒప్పుకోలేదు అంటే ఆయన అదృష్టం అది, ఆయన భావన సంస్కారం అంత గొప్పది. ఇది నా పూజ గదండి అన్నాడు అనుకోండి, ఏదో తప్పు ఉందన్నమాట. పూజ గది కాదు, మా అమ్మవారి ఈ గదిలో ఉంటుందండి, మా ఆరాధ్య దైవమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈ గదిలో ఉంటారు అని నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను మొదటి మార్కు వచ్చేసింది నాకు. అంటే సాలోక్యము, నాతో పాటు నా ఇంట్లో ఈశాన్యంలో ఒక గదిలో ఈశ్వరుడు కూడా ఉంటున్నాడు. నా ఇంటి అభ్యున్నతి ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన నిర్వహిస్తూ ఉంటాడు. ఆ మాట, ఆ భావన నాకు కలగగానే, నాకు ఆ భావన ఉంది బట్టి కదండి ఇక్కడ మా అబ్బాయి పడుకుంటాడండి, ఇక్కడ నేను మా ఆవిడ పడుకుంటుంటామండి, ఇక్కడేమో మా అమ్మాయి అల్లుడు పడుకుంటారండి, అందుకని 2 బెడ్రూమ్స్ కట్టానండి అన్నావు. మరి ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడండి అని ఎందుకనో? ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడండి అన్నారు అనుకోండి, ఆ తర్వాత అంతటా ఉన్నాడు అందుకని, ముందు అక్కడ ఇక్కడ ఉన్నాడని. సాలోక్య, ఆయనకంటూ ఓ గది ఉంది, ఆ లోకంలోకి నువ్వు వెళ్ళావు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు అసలు ఆ గదిలోకి వెళ్ళడం సామీప్య, దగ్గరికి వెళ్ళావు. వెళ్ళి కూర్చున్న తర్వాత దాన్ని ధ్యానం చేస్తూ కూర్చున్నావు. ఇప్పుడు అది పూజ గది, అక్కడ పరమేశ్వరుడు ఉన్నాడు అనేటప్పటికే నేను మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నానన్నా అప్పుడప్పుడు బయటికి వచ్చినట్టే ఆయన బయటికి వస్తుంటాడు నన్ను రక్షించడానికి. ఎవడైనా నన్ను బాధ పెట్టేవాడు వస్తే ఆయన బయటికి వచ్చి అంటూ ఉంటాడు అనుకున్నారనుకోండి, ఆయన బయటికి వస్తుంటారు కాబట్టి ఇంట్లో పనికిమాలిన వస్తువులు మీరు పెట్టలేరు. ఏ ఫోటోలు పడితే ఆ ఫోటోలు పెట్టగలరేంటి? ఆయన వస్తుంటారండి, బాగుండదని చెప్పి ఇంట్లో అన్ని భగవన్మూర్తులే పెడతారు. కాబట్టి మెల్లమెల్లగా మారుతుంది ప్రక్రియ. సాలోక్య, సామీప్య, సారూప్య, ఆయన ఎలా ఉంటాడో అలా ఉండే ప్రయత్నం మీకు వస్తుంది. మీరు ఆ ప్రీతి చేత విభూతి పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, రుద్రాక్షలు వేసుకొని, ఓ ధావళి కట్టుకొని, ఆ ధ్యానం చేసుకుని, ఆ జపం చేసుకుని, మీరు కూడా ప్రశాంతంగా ఉండి అది తెలుసుకుని నలుగురికి చెప్పి మీరు సంతోషంగా ఉండి మీరు ప్రసన్నంగా ఉండడం మీకు రావడం మొదలు పెడుతుంది. సాయుజ్య, ఈ భావనా పరంపర పెరగగా 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 ఎక్కడికి వెళ్ళినా ఏది చేస్తున్నా లోపల ఆ అమ్మవారు అయ్యవారు అలా నిలబడే ఉంటారు. ఈ భావన అన్నది అలా కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగుతూ ఉండగా 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 ఊపిరాగిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? సాయుజ్య, అందులో కలిసిపోయి ఉన్నాడు. కాబట్టి ఎందులోకి వెళ్ళిపోతాడు? అందులోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు శివ కామేశ్వరాంకస్థ ఆ నామం నీకెలా ఉపయోగపడుతుంది? నీవు అన్వయం చేసుకుని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి మొదలు పెడితే. కాబట్టి నీకేం తెలుస్తుంది? ఉరే నేను పనికి మాలిన వాడిని కానరా, నేను ఉంగరాన్ని, నాలో బంగారమే ఉంది. లోపల ఉన్న ఆత్మ ఈశ్వరుడే, స్ఫురణశక్తి అంతా ఈశ్వరుడే. ఈశ్వరుడు ఉన్నాడు నా లోపల, అది నేను. ఈ పైది నేను కాదు, ఇది చొక్కా,
వేసుకున్నవాడు లోపల ఉన్నాడు, వాడు నేను, వాడు ఎక్కడికి పోడు. ఇంకా మృత్యు భయం ఏంటి? ఇక భయం లేదు, వాడికి మృత్యువే లేదు. వాడు తడపబడడు, వాడు కాల్చబడడు, వాడు నేను. ఈ ధైర్యం రావాలి, ఈ పూనిక రావాలి, ఇందులోకి ప్రవేశం రావాలి. ఇది ఇయ్యగలిగినటువంటి నామము, ఈ జ్ఞానము మీ యందు కల్పించగలిగినటువంటి నామము శివకామేశ్వరాంకస్త. కాబట్టి పైకి సృష్టిని చెప్తుంది, లోపల మనం పొందవలసినటువంటి వస్తువుని పొందవలసినటువంటి రీతిని చెప్తుంది. ఇవన్నీ ఏమిటో తెలుసా అండి? మీరు పైన విన్న నామముల యొక్క సింహావలోకనము మళ్ళీ ఒక్కసారి అలా వినడం. ఎక్కడి వరకు? శివా స్వాధీన వల్లభ, అక్కడి నుంచి ఇంకా మారడం మొదలు పెడుతుంది. అత్యద్భుతం. ఇక దాన్ని ఏమంటారంటే వైభవలహరి అంటారు. అంటే ఇంకక్కడి నుంచి అమ్మవారి వైభవం తెలియడం మొదలవుతుంది. ఇది విన్నారనుకోండి, ఉత్తర క్షణంలో మీకు ప్రయోజనాల్ని చేకూర్చగలిగినదై ఉంటాయి ఆ నామాలు. కాబట్టి రేపు శివ ఎందుకయింది, స్వాధీన వల్లభ ఎందుకయింది, ఈ విశేషాల్ని, ఆ తర్వాత కొన్ని నామాల్ని అమ్మవారు నా చేత పలికించి నన్ను ధన్యుడను చేయుగాక అని తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ